స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు చదువుకుందాం. 7వ అధ్యాయం 9వ వచనத்திலிருந்து 12వ వచనం వரை వాసిపోం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఇవులనియ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగున్నే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనము నుండి 13 వరకు కొన్ని వచనాలు చదువుకుందాం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవులనియ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఈ 2 వాక్యములను గురించి గత వారములో కొన్ని కార్యములు మనం విని ఉన్నాము. இந்த 2 வசனங்களை ஆதாரமாக கொண்டு கடந்த வாரத்தில் நாம் சில காரியங்களை தியானித்தோம். ఇక్కడ 3 మంచి వస్తువులను గురించి చెప్పబడినవి, 3 నిషేధింపబడిన లేదా మానవుడు తిననటువంటి వస్తువులను గురించి రాయబడి ఉన్నవి. இங்கே 3 நல்ல பொருட்களை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. இன்னும் 3 விலக்கப்பட்ட பொருட்களை குறித்தும் சொல்லப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఈ యొక్క వాక్యమును మత్తయి సువార్తలోను లూకా సువార్తలో మాత్రమే మనము చూడగలుగుతున్నాము. இந்த வேத பகுதியை நாம் மத்தேயு சுவிசேஷத்திலும் லூக்கா சுவிசேஷத்திலும் మాత్రమే நாம் பார்க்க கூடும். ఈ యొక్క వాక్యమును మార్కు సువార్తలో గాని యోహాను సువార్తలో గాని ఈ వాక్యములు వ్రాయబడలేదు. இந்த வேத பகுதி இது మార్కు సువిశేషத்திலோ యోవాన్ సువిశేషத்திலோ எழுதப்படவில்லை. మరి ముఖ్యముగా మత్తయిలోను లూకాలోను ఈ యొక్క వాక్యములో భూలోకము యొక్క తండ్రిని గురించి పరలోకము యొక్క తండ్రిని గురించి కూడా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. இங்கே மத்தேயு சுவிசேஷத்திலும் லூக்கா சுவிசேஷத்திலும் பூலோகத்தில் இருக்கிற தகப்பனை குறித்தும் பரலோகத்தில் இருக்கிற பிதாவை குறித்தும் எழுதப்பட்டிருக்கிறது. మరలా మత్తయిలోను లూకాలోను ఈ 2 సందర్భాలలో దేవుని యొక్క పిల్లలు పాపులైనప్పటికీ అనగా చెడ్డవారైనప్పటికీ వారు పాపులుగా ఉన్నా సరే దేవుడు వారికి చేయబోయే మంచి కార్యములను గురించి ఈ 2 సువార్తలలో మనము చూడగలుగుతున్నాము. இந்த மத்தேயு சுவிசேஷத்திலும் லூக்கா சுவிசேஷத்திலும் ஜனங்கள் பொல்லாதவர்களாய் இருந்தாலும் பரலோகத்தில் இருக்கிற பிதா அவர்களுக்கு செய்ய போகிற நன்மையானவைகளை குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. ఇప్పుడు మనము మత్తయి సువార్తలోనికి వచ్చినట్లయితే இப்பொழுது நாம் மத்தேயு சுவிசேஷத்திற்கு வருவோம் என்றால் 9వ వాక్యం మనము చదువుకుందాం. 9వ వచనத்தை వాసిపోం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటే. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతిని ఇచ్చునా. உங்களில் எந்த மனுஷனாவது தன்னிடத்தில் அப்பத்தை கேட்கிற தன் மகனுக்கு அவன் கல்லை கொடுப்பானா? ఒక తండ్రి కుమారుడు తండ్రిని రొట్టెను అడిగితే రాతిని ఇచ్చునా. ஒரு மகன் தன்னுடைய தகப்பனிடத்தில் அவன் அப்பத்தை கேட்டால் அவன் கல்லை கொடுப்பானா? ఒకవేళ తన కుమారుడు పాపి అయినప్పటికీ చెడ్డవాడైనప్పటికీ సరిగా లేనప్పటికీ అక్షరానుసారమైన తండ్రిని రొట్టెను అడిగితే ఆ తండ్రి తన కుమారుడికి రాతిని ఇచ్చునా. ஒருவேளை தன்னுடைய மகன் அவன் பாவியாய் பொல்லாதவனாய் அவன் வேண்டாதவனாய் இருந்தாலும் அவனுக்கு அவன் తన తహపనై అప్పத்தை కేட்கும் போது அவன் కல்லை கொடுப்பானா? అప్పుడు భూలోక సంబంధమైన ఒక తండ్రినే పాపి అయినటువంటి తన కుమారుడు రొట్టెను అడిగితే రాతిని ఇచ్చునా అని ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ వేయబడి ఉన్నది. భూలోకத்தில் இருக்கிற ஒரு தகப்பன் தன்னிடத்திலே அப்பத்தை கேட்கிற தன் மகன் பொல்லாதவனாய் இருந்தாலும் அவனுக்கு கல்லை கொடுப்பானா என்று இங்கே ஒரு கேள்வி கேட்கப்பட்டிருக்கிறது. అలాగునే
పరలోకమందున తండ్రి తన్ను అడుగువారికి మంచి ఈవులను పరిశుద్ధాత్మను ఆయన ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ஆகையால் பரலோகத்தில் இருக்கிற உங்கள் பிதா தம்மிடத்தில் வேண்டிக் கொள்ளுவர்களுக்கு நன்மையான ஈவுகளை பரிசுத்தாவியை அருளுவது எவ்வளவு நிச்சயம். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ యొక్క వాక్యమును గురించి గత వారములో కొన్ని కార్యములు మనం విని ఉన్నాము. இந்த வசனத்தை கொண்டு கடந்த வாரத்திலே நாம் சில காரியங்களை கேட்டோம். ఇక్కడ రొట్టె ఇది పొలములో నుండి కళ్ళములో నుండి ప్రత్యేకింపబడాలి. இங்கே அப்பம் என்று நாம் சொல்லும்போது அது களத்திலிருந்தும் அது வயலிலிருந்தும் அது வேறு விரிக்கப்பட வேண்டும். ఆ తరువాత అది మెత్తని పిండిగా దంచబడాలి. அது மெல்லிய மாகாவாக அது அரைக்கப்பட வேண்டும். ఆ తరువాత అది నూనె కలిపి ఒకే ముద్దగా మార్చబడాలి. அதிலே எண்ணெயை வார்த்து அது ஒன்றாக்கப்பட வேண்டும். ఆ తరువాత పెనము మీద అగ్ని చేత కాల్చబడినప్పుడు అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. அது అగ్నిயிலே சுடப்படும் போது அநேகருக்கு அது பிரயோஜனமாக ఈ மாற்றப்படுகிறது. విధముగా రొట్టెని గురించి రాయిని గురించి గత వారములో కొన్ని కార్యములు విని ఉన్నాము. இவ்விதமாக இந்த அப்பத்தை குறித்து கல்லை குறித்து கடந்த வாரத்திலே நாம் சில காரியங்களை கேட்டோம். ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా రొట్టెని గురించి మరికొన్ని కార్యములు మనం చూచినట్లయితే இந்த காலவெளியிலும் நாம் இந்த அப்பத்தை குறித்து இன்னும் சில காரியங்களை ఈ கேட்போமானால் రొట్టెలో అనేకమైనటువంటి కార్యములను మనము చూడగలుగుతున్నాము. இந்த அப்பத்திலே அநேக விதமான காரியங்களை நாம் பார்க்கக்கூடும். వాటిలో మరికొన్ని కార్యములు ఈ ఉదయకాల సమయంలో మనం చూచినట్లయితే இன்னும் சில காரியங்களை இந்த அப்பத்திலே நாம் மறுபடியுமாக பார்ப்போம் என்றால் దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఎందుకు ఇక్కడ భూలోక సంబంధమైన కుమారుడు తండ్రిని రొట్టెను అడిగితే రాతిని ఇచ్చునా అని రాయబడి ఉన్నది. பூலோகத்தில் இருக்கிற ஒரு தகப்பனிடத்திலே தன்னுடைய மகன் அப்பத்தை கேட்கும் போது அவன் கல்லை கொடுப்பானா? ఈ యొక్క రొట్టె అది మానవుడు తినేటువంటి ఒక వస్తువుగా కనబడుతున్నది. இங்கே இந்த அப்பமானது மனிதன் புசிக்கிற அது ஒரு காரியமாக காணப்படுகிறது. కానీ రాయి ఏ మనుషుడు కూడా తినేటువంటి వస్తువు కాదు. ஆனால் கல் என்றால் அது எந்த மனிதனும் புசிக்கக்கூடிய ஒரு பொருளே அல்ல. ఒకవేళ మట్టి తినే మనుషులు ఉన్నారు, ஒருவேளை மண்ணை தின்கிற மனுஷன் இருக்கலாம். కానీ రాయి తినే మనుషుడు భూమి మీద లేనే లేరు. ஆனால் கல்லை தின்கிற மனிதன் பூமியிலே இல்லவே இல்லை. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். యొక్క రొట్టె రాయి ఈ రెండికి ఇది ఒక వ్యతిరేక సంబంధమైనటువంటి ఒక కార్యమైంటున్నది. இந்த அப்பமும் இந்த கல்லும் ஒன்றுக்கொன்று எதிரடியானதாக காணப்படுகிறது. రొట్టెను ప్రతి మనుషుడు భుజింపబోతున్నాడు. அப்பத்தை ஒவ்வொரு மனிதனும் புசிக்கிறான். రాయి ఏ మనుషుడు కూడా భుజించలేడు. கற்களை எந்த மனிதனும் புசிக்க கூடாது. ఇది మానవ జీవితమునకు విరుద్ధమైన ఒక కార్యముగా కనబడుతున్నది. இது மாணவருடைய ஜீவிதத்திற்கு எதிரடியான ஒரு காரியமாக இருக்கிறது. అందువలన ఈ విషయమును ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొద్దకు సాతానుడు వచ్చి శోధించి నీవు దేవుని కుమారుడు కాబట్టి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినము అని శోధించాడు. ஆகையால் இந்த காரியங்களை குறித்து சோதனைக்காரன் கர்த்தராகிய இயேசுவினிடத்தில் வந்து நீர் தேவனுடைய குமாரன் என்றால் இந்த கற்களை அப்பங்களாக மாற்றி புசியும் என்று கேட்டான். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். సమయంలో రొట్టెని గురించి మనం చూచినట్లయితే இந்த வேளையிலே நாம் அப்பத்தை குறித்து நாம் பார்க்கும்போது రొట్టెలో అనేక కార్యములను మనము చూడగలుగుతున్నాము. இந்த அப்பத்திலே அநேக காரியங்களை நாம் பார்க்கிறோம். కానీ ఈ దినమున కొన్ని కార్యములు మాత్రమే దేవుడు మనకు సహాయం చేయబోతున్నారు. இன்றைக்கோ சில காரியங்களை மாத்திரம் நாம் தியானிக்க கர்த்தர் நமக்கு தருணம் தரப்போகிறார். రొట్టె అని చెప్పినప్పుడు ఇది మొట్టమొదటిగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని బయలుపరుచున్నది. அப்பம் என்று சொல்லும்போது முதலாவதாக இது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவையே காட்டுகிறது. యేసు క్రీస్తు ఏమని పలికి ఉన్నారు? கர்த்தராகிய இயேசு கிறிஸ்து என்ன சொன்னார்? పరలోకములో నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును నేనే. நான் வானத்திலிருந்து இறங்கிய ஜீவ அப்பம் நானே. మీ యొక్క పితరులు అరణ్యములో మన్నాను వారు భుజించి చనిపోయి ఉన్నారు. உங்களுடைய பிதாக்கள் அவர்கள் வனாந்தரத்திலே மன்னாவை புசித்து மரித்தார்கள். మోషే కాలములో మోషేకి ఇశ్రాయేలు ప్రజలకి ఈ జీవ ఆహారము ఇవ్వబడలేదు. இந்த மோசேக்கும் அந்த இஸ்ரவேலருக்கும் இந்த ஜீவோப்பம் அருளப்படவில்லை. వారికి అరణ్యములో ఆహారము మన్నాను దేవుడు వారికి కురిపించి ఉన్నాడు. அவர்களுக்கு ஆகாரமான மன்னாவை வானத்திலிருந்து தேவன் அவர் பொழிந்தருளினார். కానీ నేనే పరలోకములోని దిగి వచ్చిన జీవ ఆహారము. ஆனால் நானோ வானத்தில் இறங்கிய ஜீவ அப்பம். అందువల్ల ఈ యొక్క ఆహారమే యేసు యొక్క శరీరం అంటున్నది. இந்த ஆகாரம் தான்
கர்த்தராகிய இயேசுவுடைய శరీరమాயிருக்கிறது. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాలో నిలిచి ఉండును. என் மாம்சத்தை புசித்து என் ரத்தத்தை பானம் பண்ணுகிறவன் என்னிலே நிலைத்திருப்பான். ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకై విరవబడిన నా శరీరమని ప్రభువు పలికి ఉన్నారు. அவர் அந்த அப்பத்தை எடுத்து அவர் இது எனக்காக விற்கப்பட்ட என்னுடைய சரீரமாயிருக்கிறது என்று அதை பிரித்து அதை தன்னுடைய சீஷர்களுக்கு கொடுத்தார். ఇది నా యొక్క శరీరమని ప్రభువు పలికి ఉన్నారు. கர்த்தர் இது என்னுடைய சரீரமாயிருக்கிறது என்று சொன்னார். అందువల్ల రొట్టె అనగా యేసు యొక్క శరీరమును యేసుని బయలుపరుచున్నది. ஆகையால் இந்த அப்பம் என்றால் அது கர்த்தராகிய இயேசுவையே அவருடைய சரீரத்தையே காட்டுகிறது. భూలోకము యొక్క తండ్రి తన కుమారుడు తనని రొట్టెను అడిగితే రాతిని ఇచ్చునా అని ప్రభు పలుకుతున్నారు. பூலோகத்தில் இருக்கிற ஒரு தகப்பனிடத்தில் அப்பத்தை கேட்கிற மகனுக்கு அவன் கல்லை கொடுப்பானா என்று இயேசு கேட்டார். ఆయనే రొట్టెను అడిగినప్పుడు రాతిని ఇవ్వనట్లయితే పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. அந்த தகப்பன் தன்னிடத்தில் அப்பத்தை கேட்ட மகனுக்கு கல்லை கொடுக்காதிருக்கும் போது பரலோகத்தில் இருக்கிற பிதாவானவர் நீங்கள் அப்பத்தை கேட்கும் போது எவ்வளவு நிச்சயமாய் கொடுப்பார். ఇక్కడ రొట్టె అని చెప్పినప్పుడు మొట్టమొదటగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని బయలుపరుచున్నది. இங்கே அப்பம் என்று சொல்லும் போது முதலாவதாக இது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவையே குறிக்கிறது. ఆయన సర్వలోకములో ప్రతి ఒక్క మనుష్యుడి కొరకు ఆయన శ్రమ పెట్టబడి ఉన్నాడు. இவர் முழு உலகத்திலும் எல்லா மனுஷனுக்காகவும் அவர் முதலாக விரிக்கப்பட்ட அப்பமாயிருக்கிறார். అందువల్ల నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నా యందు నిలిచి ఉంటున్నాడు. ஆகையால் என் மாம்சத்தை புசித்து என் ரத்தத்தை பானம் பண்ணுகிறவன் என்னிலே நிலைத்திருப்பான். ఈ యొక్క రొట్టె మన ప్రభు అయిన యేసు క్రీస్తుని బయలుపరుచున్నది. இந்த அப்பம் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவையே குறிக்கிறது. ఇంకా యేసు క్రీస్తుని గురించి మనం నేర్చుకోవడానికి మనకు సమయం చాలదు. இன்னும் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் காரியத்தை நாம் கற்றுக்கொள்ள நமக்கு நேரம் போதா. ఈ యొక్క రొట్టెలో ఉన్నటువంటి రెండవ అనుభవాన్ని మనం చూసినట్లయితే இந்த அப்பத்தில் இருக்கிற இரண்டாவது அனுபவத்தை நாம் பார்ப்போம் என்றால் రొట్టె అనగా రెండవ అనుభవం దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. இரண்டாவதாக இந்த அப்பம் என்று சொல்லும் போது அது தேவனுடைய வசனத்தையே காட்டுகிறது. ఇది అక్షరానుసారమైన రొట్టె కానే కాదు. இது எழுத்தின்படி உள்ள ஓர் அப்பமே அல்ல. రొట్టె అనగా మొదటిగా యేసును బయలుపరుచున్నది. இந்த அப்பம் என்றால் முதலாவதாக அது இயேசுவை குறிக்கிறது. రెండవదిగా రొట్టె అనగా దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. இரண்டாவதாக இந்த அப்பம் என்று சொல்லும் போது அது தேவனுடைய வசனத்தையே காட்டுகிறது. దీని గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయమునకు 3వ వాక్యమునకు మనం వచ్చినట్లయితే இதை குறித்து மத்தேயு சுவிசேஷம் 4ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திற்கு வருவோம் என்றால் ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ శోధకుడు సాతానుడు ప్రభు యొద్దకు వచ్చి ప్రభుని శోధిస్తున్నాడు. இப்பொழுது சோதனைக்காரன் சாத்தான் கர்த்தராகிய இயேசுவிடத்தில் வந்து அவரை சோதிக்கிறான். ఎందుకు సాతానుడు ప్రభు దగ్గరకు వచ్చి శోధిస్తున్నాడు? எதற்காக சாத்தான் இயேசுவிடத்தில் வந்து சோதிக்கிறான்? శోధించేటప్పుడు రొట్టెలను రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని సాతానుడు ఎందుకు పలుకుతున్నాడు? இப்பொழுது இந்த சோதனைக்காரன் இந்த கல்லுகளை அப்பங்களாக மாற்றி புசியும் என்று ஏன் சொல்கிறான்? యేసు ప్రభు ఆకలి తీరిపోవాలంటే రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినవలసిన అవసరం లేదు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு பசி எடுக்குமானால் அவர் கல்லுகளை அப்பங்களாக மாற்றி புசிக்க வேண்டிய அவசியமே இல்லை. డైరెక్ట్ గా రొట్టెలు కావాలంటే రొట్టెలను రప్పించుకొని తినవచ్చును. டைரக்டாக அவருக்கு அப்பம் வேண்டும் என்றால் அப்பத்தை கொண்டு வர செய்து அவர் புசிக்க கூடும். ఎందుకు సాతానుడు ఇక్కడ యేసు ప్రభుని శోధిస్తున్నాడు? இங்கே எதற்காக சாத்தான் இயேசுவை சோதிக்கிறான்? దీని యొక్క అర్థం ఏమిటంటే సాతానుడు ఇక్కడ పలికేటువంటి మాట దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా వాడు ప్రభుతో మాట్లాడుతున్నాడు. இங்கே சாத்தான் கர்த்தராகிய இயேசுவினிடத்திற்கு வந்து
தேவனுடைய வசனத்துக்கு விரோதமாக அவரை கிரியை செய்யும்படியாக அவன் சோதிக்கிறான். రొట్టె అనేది మానవులు తినేటువంటి ఆహార వస్తువు అంటున్నది. இந்த அப்பமானது மனுஷன் புசிக்க வேண்டிய ஒரு பொருளாகத்தான் இருக்கிறது. రాయి అనేది ఏ మనుషుడు భుజించనటువంటి ఒక వస్తువు అంటున్నది. ஆனால் కల్కలో எந்த மனிதனும் புசிக்க கூடாத பொருட்களா இருக்கிறது. అందువలన దుష్టుడు ప్రభు యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినము. ஆகையால் தான் இந்த சோதனைக்காரன் கர்த்தராகிய இயேசுவிடத்தில் வந்து நீ தேவனுடைய குமாரன் என்றால் இந்த கல்லுகளை அப்பங்களாக மாற்றி புசியும் என்கிறார். దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా దుష్టుడు ప్రభుని శోధిస్తున్నాడు. இப்பொழுது தேவனுடைய வார்த்தைகளுக்கு விரோதமாக இந்த துஷ்டன் இந்த கர்த்தராகிய இயேசுவை சோதிக்கிறான். అందువల్ల ప్రభు ఇక్కడ పలుకుతున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ஆகையால் தான் கர்த்தராகிய இயேசு சொன்னார், மனுஷன் அப்பத்தினாலே மாத்திரமல்ல தேவனுடைய வாயிலிருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையினாலும் பிழைப்பான். దేవుని యొక్క వాక్యము వలన మానవుడు జీవించునని వ్రాయబడి ఉన్నదని వాక్యముతో దేవుడు సాతానుని ఓడించి ఉన్నాడు. இப்பொழுது தேவனுடைய வார்த்தையினாலே மனிதன் பிழைப்பான் என்று எழுதியிருக்கிறது என்று தேவனுடைய வார்த்தையினாலேயே அந்த சோதனைக்காரனை ஜெயித்தார். మరి ఈ యొక్క వాక్యమును ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే இதை குறித்து உபாகமம் 8ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 8వ అధ్యాయము 3వ వాక్యం. உபாகமம் 8ஆம் அதிகாரம் 3ஆம் வசனம். ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ రాయబడి ఉన్నది, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. மனுஷன் அப்பத்தினாலே மாத்திரமல்ல கர்த்தருடைய வாயிலிருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையினாலும் பிழைப்பான். మనుష్యుడు దేవుని యొక్క వాక్యము వలన బ్రతుకును జీవించునని రాయబడి ఉన్నది. மனுஷன் கர்த்தருடைய வாயிலிருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையினாலும் பிழைப்பான், ஜீவிப்பான் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇక్కడ రొట్టె అనగా దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. இங்கே அப்பம் என்றால் தேவனுடைய வார்த்தையே வெளிப்படுத்துகிறது. అందువలన మొట్టమొదటిగా రొట్టె అనగా యేసు క్రీస్తుని చూపించున్నది. ஆகையால் தான் அப்பம் என்றால் முதலாவது கர்த்தராகிய இயேசுவை குறிக்கிறது. రెండవది రొట్టె అనగా దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. இரண்டாவதாக அப்பம் என்று சொல்லும்போது அது தேவனுடைய வார்த்தையை வெளிப்படுத்துகிறது. దేవుని యొక్క వాక్యం వలన మనుషుడు జీవించును బ్రతుకును అని రాయబడి ఉన్నది. தேவனுடைய வார்த்தையினாலே மனிதன் பிழைப்பான், ஜீவிப்பான் என்று எழுதப்பட்டிருக்கிறது. దీనినే దావీదు మహారాజు కూడా దేవుని యొక్క వాక్యము నన్ను బ్రతికించుచున్నదని ఆయన పలుకుచున్నాడు. இதையே சங்கீதக்காரன் தேவனுடைய வார்த்தை என்னுடைய ஜீவித்தை உயிர்ப்பிக்கிறது என்று அவர் சொல்லுகிறார். 119వ కీర్తనకు వచ్చినట్లయితే 119ஆம் சங்கீதத்துக்கு வருவோம் என்றால் ఈ వాక్యము చేత నన్ను బ్రతికించమని దావీదు పలుకుచున్నాడు. உம்முடைய வார்த்தைகளினாலே என்னை உயிர்ப்பியும் என்று அவர் சொல்லுகிறார். 119వ కీర్తన 175. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయము లగును కాక. 25వ వాక్యం చదవండి. 119వ కీర్తన 25. నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, என் ஆத்துமா மண்ணோடு ஒட்டி கொண்டிருக்கிறது. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. உமது வசனத்தின்படியே என்னை உயிர்ப்பியும். దేవుని యొక్క వాక్యము మనలను బ్రతికింపజేయుచున్నది. தேவனுடைய வசனமானது நம்மை உயிர்ப்பிக்கிறது. రొట్టె అనగా దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. இந்த அப்பம் என்றால் அது தேவனுடைய வசனத்தை வெளிப்படுத்துகிறது. దేవుని యొక్క వాక్యము మనలను జీవింపజేయుచున్నది. தேவனுடைய வசனம் நம்மை உயிர்ப்பிக்கிறது. దేవుని యొక్క వాక్యం మనలను బ్రతికింపజేయుచున్నది. தேவனுடைய வசனம் நம்மை உயிர்ப்பிக்கிறது. దీనిని గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక వచ్చినట్లయితే இதை குறித்து அப்போஸ்தலனாகிய பவுல் எழுதின எபிரேயர் நிருபத்திற்கு வருவோம் என்றால் 4వ అధ్యాయమునకు వచ్చినప్పుడు 4ஆம் அதிகாரத்துக்கு வரும்போது 12వ వచనములో
దేవుని యొక్క వాక్యము సజీవము కలిగినది అని రాయబడి ఉన్నది. இங்கே 12ஆம் வசனத்திலே தேவனுடைய வார்த்தையானது ஜீவனுள்ளது என்று எழுதப்பட்டிருக்கிறது. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దేవుని యొక్క వాక్యము సజీవము గలదై ఉన్నది. தேவனுடைய வார்த்தையானது ஜீவனாய் இருக்கிறது. దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము అని రాయబడి ఉన్నది. தேவனுடைய வார்த்தையானது இருபுறமும் கருக்குள்ள பட்டயம் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుని యొక్క వాక్యము ప్రాణ ఆత్మలను కీళ్లను వాటిలో దూరుచు మనలను జీవింపజేస్తున్నది. தேவனுடைய வார்த்தையானது ஆத்மாவையும் ஆவியும் கணுக்களையும் மூனையும் ஊர்வக்கத்தக்கதாக ஊரிடுவோம் என்று அது எழுதப்பட்டிருக்கிறது. హృదయం యొక్క తలంపులను ఆలోచనలన్నిటినీ శోధించుతున్నది. அது இருதயத்தின் நினைவுகளையும் இருதயத்தின் யோசனைகளும் அது வகையறுக்கிறது என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుని యొక్క వాక్యము సజీవము కలిగినది. தேவனுடைய வார்த்தையானது ஜீவன் உள்ளது. అప్పుడు దేవుని వాక్యము సజీవము కలిగినది అనగా అర్థం ఏంటి? அப்படியானால் தேவனுடைய வார்த்தை ஜீவன் உள்ளது என்றால் அதனுடைய அர்த்தம் என்ன? దేవుని వాక్యము నిన్ను జీవింపజేస్తున్నది. தேவனுடைய வார்த்தை உன்னை உயிர்ப்பிக்கிறது. దేవుని వాక్యము నిన్ను బ్రతికించుతున్నది. தேவனுடைய வசனம் உன்னை உயிர்ப்பிக்கிறது. దేవుని యొక్క వాక్యము నిన్ను బలపరచబోతున్నది. தேவனுடைய வசனம் உன்னை பலப்படுத்த போகிறது. అందువల్ల దేవుని వాక్యము నన్ను బ్రతికించుతున్నదని దావీదు మహారాజు పలుకుతున్నాడు. ஆகையால் தான் உமது வசனத்தின்படியே என்னை உயிர்ப்பியும் என்று தாவீது மகாராஜா சொல்லுகிறார். ఎవరైతే దేవుని యొక్క వాక్యమును చదువుతున్నారో, யார் யார் தேவனுடைய வசனத்தை வாசிக்கிறார்களோ ఆ వాక్యము వారిని జీవింపజేస్తున్నది. அந்த వசனங்கள் அவருடைய ஜீவியத்தை அது உயிர்ப்பிக்கிறது. దేవుని వాక్యము ఎవరైతే వింటున్నారో, தேவனுடைய வசனத்தை யார் கேட்கிறார்களோ దేవుని వాక్యం మిమ్మల్ని నూతనపరచబోతున్నది. தேவனுடைய வசனமே உன்னை புதிதாக்குகிறது. దేవుని యొక్క వాక్యమును ఎవరైతే విని దాని ప్రకారంగా జీవిస్తున్నారో, யார் யார் தேவனுடைய வசனத்தை கேட்டு அதன்படி ஜீவிக்கிறார்களோ ఆ దేవుని యొక్క వాక్యము నిన్ను శోధనలో నుండి నిన్ను విడుదల చేస్తున్నది. அந்த தேவனுடைய வசனமே உன்னை சோதனையிலிருந்து உன்னை விடுவிக்கிறது. అందువల్ల దేవుని యొక్క వాక్యము అది సజీవమైన బలము గలదై ఉన్నది. ஆகையால் தான் தேவனுடைய வசனமானது ஜீவனும் பலனுள்ளதுமாய் இருக்கிறது. సాతానుడు ప్రభు యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని శోధించి ఉన్నాడు. இப்பொழுது சோதனைக்கான கதிராக இயேசுவிடத்தில் வந்து நீ தேவனுடைய குமாரன் என்றால் இந்த கல்லுகளை அப்பங்களாக மாற்றி புசியும் என்றார். అప్పుడు యేసుక్రీస్తు మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోటలను వచ్చే ప్రతి మాట వలన బ్రతుకునని జవాబిచ్చున్నారు. அப்பொழுது கதிராக இயேசு மனுஷன் அப்பத்தினாலே மாத்திரமல்ல தேவனுடைய வாயிலிருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையினால் பிழைப்பான் என்றார். ఇక్కడ రొట్టె అనగా దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. இங்கே அப்பம் என்றால் அது தேவனுடைய வசனத்தையே ఆ வெளிப்படுத்துகிறது. దేవుని యొక్క వాక్యము సజీవము గలది. ஆம், தேவனுடைய வசனம் ஜீவன் உள்ளது. ఆ దేవుని యొక్క వాక్యము చేత మనం ఈ దినాలలో బ్రతికింపబడాలి. ஆம், இந்நாட்களிலே தேவனுடைய வசனத்தினாலே நாம் உயிர்ப்பிக்கப்பட வேண்டும். దేవుని యొక్క వాక్యము ద్వారా మనము తిరిగి నడిపింపబడాలి. தேவனுடைய வசனத்தின் மூலமாகவே நாம் நடத்தப்பட வேண்டும். దేవుని యొక్క వాక్యము ద్వారా మనము బలపరచబడాలి. தேவனுடைய வசனத்தின் மூலமாகவே நாம் பலப்படுத்தப்பட வேண்டும். దేవుని వాక్యము ద్వారా అపవాదిని జయించాలి. அந்த தேவனுடைய வசனத்தின் மூலமாகவே நாம் பொல்லாங்கனை ஜெயிக்க வேண்டும். యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యము ద్వారా అపవాదిని జయించాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து அவர் தேவனுடைய வார்த்தையினாலே இந்த சோதனைக்காரனை ஜெயித்தார். మనము కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా అపవాదిని మనము జయించాలి. அவ்விதமாகவே நாமும் தேவனுடைய வசனத்தின் மூலமாகவே பிசாசை ஜெயிக்க வேண்டும். దీనిని గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే, இதை குறித்து வெளிப்படுத்தின விசேஷம் 12ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాక్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు. 11ஆம் வசனம். వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. அவர்கள் ஆட்டுக்குட்டியின் ரத்தத்தினாலும் சாட்சியின் வசனத்தினாலும் அவனை ஜெயித்தார்கள். యేసుక్రీస్తు ఇక్కడ గొర్రెపిల్ల రక్తమును బట్టి తానిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஆட்டுக்குட்டியின் ரத்தத்தின் மூலமாக
அந்த சாட்சியின் வசனத்தின் மூலமாக பொல்லாங்கனை செய்தார். మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷம் 4ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் దేవుని యొక్క వాక్యము ద్వారా ఇక్కడ యేసుక్రీస్తు అపవాదిని జయించి ఉన్నాడు. தேவனுடைய வாயிலிருந்து புறப்பட்ட வசனத்தின் மூலமாக இங்கே இயேசு கிறிஸ்து பிசாசை ஜெயித்தார். 4వ అధ్యాయం 10వ వాక్యం. యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన్ను మాత్రము సేవింపబలనని వ్రాయబడి ఉన్నదెనెను. అంతటా అపవాది ఆయన్ను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవించాలని యేసు వాక్యము ద్వారా అపవాదిని జయించి ఉన్నాడు. உன் தேவனாகிய கர்த்தர் ஒருவரையே பணிந்து கொண்டு அவரையே ஆராதனை செய்வாயாக என்று எழுதியிருக்கிறது என்று தேவனுடைய வசனத்தின் மூலமாக பிசாசை ஜெயித்தார். దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభువు సాతానుని జయించి ఉన్నాడు. தேவனுடைய வசனத்தின் மூலமாகவே கர்த்தர் சாத்தானை ஜெயித்தார். కనుక నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా జయించాలి. ஆகையால் நீயும் நானும் கூட தேவனுடைய வசனத்தின் மூலமாகவே அவனை ஜெயிக்க வேண்டும். దేవుని యొక్క వాక్యము ద్వారా సజీవులుగా మనము జీవించాలి. தேவனுடைய வசனத்தின் மூலமாகவே நாம் ஜீவனுள்ளவர்களாய் ஜீவிக்க வேண்டும். దేవుని యొక్క వాక్యము ద్వారా మనం బ్రతికింపబడాలి. நாம் தேவனுடைய வசனத்தின் மூலமாக உயிர்ப்பிக்கப்பட வேண்டும். దేవుని యొక్క వాక్యము ద్వారా అనుదినము మనం ముందు సాగిపోవాలి. நாம் தேவனுடைய வசனத்தின் மூலமாகவே ஒவ்வொரு நாளும் நாம் முன்போட்டு போக வேண்டும். ఇది రొట్టెలో ఉన్నటువంటి రెండవ అనుభవం అంటున్నది. இது அப்பத்தில் இருக்கிற இரண்டாம் அனுபவம். మొట్టమొదటిగా రొట్టె యేసును బయలుపరుచున్నది. முதலாவதாக இந்த அப்பம் என்றால் கர்த்தராகிய இயேசுவை வெளிப்படுத்துகிறது. రెండవది రొట్టె దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. இரண்டாவதாக அப்பம் என்றால் அது தேவனுடைய வசனத்தை குறிப்பிடுகிறது. మూడవదిగా రొట్టెను మనం చూచినట్లయితే மூன்றாவதாக இந்த அப்பத்தை குறித்து பார்ப்போம் என்றால் ఇది ఒక ఐక్యతను బయలుపరుచున్నది. இது ஒரு ஐக்கியத்தை காட்டுகிறது. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక முதலாம் கொரிந்தியர் 10వ అధ్యాయము 17వ వాక్యం. 10ஆம் அதிகாரம் 17ஆம் வசனம். మనమందరము ఆ ఒక్కటి రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. நாம் எல்லாரும் ஒரே அப்பத்திலே பங்கு பெறுகிறோம். రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. நாம் ஒரே அப்பமாய் இருக்கிறபடினால் அங்கே நாம் எல்லாரும் ஒரே சரீரமாய் மாற்றப்படுகிறோம். రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరముగా ఉన్నాము. நாம் ஒரே அப்பத்தில் நாம் எல்லாரும் பங்கு பெறுவதினால் நாம் எல்லாரும் ஒன்றாக்கப்படுகிறோம். ఇక్కడ ఒకే రొట్టెను అనేక మంది భుజింపబోతున్నారు. இங்கே ஒரே அப்பத்தை அநேகர் புசிக்கிறார்கள். ఆ అనేక మంది భుజించి ఒకే శరీరముగా కనబడుతున్నారు. அந்த அப்பத்தை அவர்கள் புசித்த பண்பு அவர்கள் ஒரே சரீரமாக ఈ மாற்றப்படுகிறார்கள். శరీరము అక్షరానుసారమైన శరీరము కాదు. இந்த சரீரம் எழுத்தின்படி உள்ள சரீரமே. శరీరము సంఘాన్ని బయలుపరుచున్నది. இந்த சரீரமானது சபையே குறிக்கிறது. సంఘములో మనమందరము ఒకే రొట్టెను భుజింపబోతున్నాము. சபையிலே இருக்கிற நாம் எல்லாரும் ஒரே அப்பத்தை தான் புசிக்க போகிறோம். ఈ యొక్క రొట్టె ఐక్యతను బయలుపరచబోతున్నది. இந்த அப்பமானது ஐக்கியத்தையே காட்டுகிறது. కనుక ఈ యొక్క సంఘములో ఉన్న దేవుని యొక్క బిడ్డలందరికీ ఈ యొక్క ఐక్యత అవసరమైంటున్నది. ஐயோ, சபையில் இருக்கிற தேவனுடைய பிள்ளைகள் எல்லாருக்கும் ஐக்கியம் அவசியமா இருக்கிறது. కుటుంబంలో ఒక ఐక్యత ఏ విధంగా అవసరమో, குடும்பத்திலே ஐக்கியம் எவ்வளவோ அவசியமோ సంఘములో ఒక ఐక్యత అవసరమైంటున్నది. நம்முடைய மத்தியிலே ஐக்கியம் நமக்கு அவசியமா ఈ యొక్క இருக்கிறது. శరీరమైనటువంటి అవయములుగా ఉన్న వారందరూ ఒకే రొట్టెను వారు భుజింపబోతున్నారు. இந்த சரீரத்திலே அவயங்களா இருக்கிற எல்லாரும் ஒரே அப்பத்தையே புசிக்க போகிறார்கள். రొట్టె ఒకటే, దాన్ని భుజించేవారు అనేకులు, వారు ఒకే శరీరముగా ఉండబోతున్నారు. இங்கே அப்பம் ஒன்றுதான், அதை புசிக்கிற எல்லாரும் ஒன்றாக்கப்படுகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். యొక్క రొట్టె ఇది మూడవది ఐక్యతను బయలుపరుచున్నది. ஆகையால் இந்த அப்பம் மூன்றாவதாக ஐக்கியத்தை காட்டுகிறது. ఈ యొక్క ఐక్యత పరలోకమందున దేవునితో మొట్టమొదటిగా మనకు ఐక్యత ఉన్నది. முதலாவதாக நம்முடைய ஐக்கியம் பரலோகத்தில் இருக்கிற தேவனிடத்திலே இருக்க வேண்டும். రెండవదిగా నడిపించే వారితో మనకు ఐక్యత ఉండాలి. இரண்டாவதாக நம்மை நடத்துகிற நம்முடைய தலைவர்களுக்கா நாம் ஐக்கியம் உடையவர்களாக இருக்க మూడవదిగా வேண்டும். ఒక్కొక్క దేవుని బిడ్డతో ఐక్యత ఉండాలి. மூன்றாவதாக நம்முடைய தேவனுடைய பிள்ளைகள் ஒவ்வொருவருக்குள்ளும் ஐக்கியம் இருக்க வேண்டும். నాలుగవది మనలో మనకే ఒక ఐక్యత ఉండాలి. நான்காவதாக நம்மிலாமே ஒரு ஐக்கியம் உள்ளவர்களாக இருக்க మన வேண்டும். అంతరంగంలో మన ఒక్కొక్కరికి ఒక ఐక్యత ఉండాలి. நம்முடைய அந்தரங்கத்திலே நம் ஒவ்வொருவருக்குள்ளும் ஒரு ஐக்கியம் காணப்பட வேண்டும். దేవునితో ఐక్యత ఉండాలి. தேவனிடத்திலே ஐக்கியம் இருக்க வேண்டும். నడిపించే వారితో ఐక్యత ఉండాలి. நடத்திப்புக்காரிடத்திலே ஐக்கியம் இருக்க வேண்டும். ఒక్కొక్క దేవుని బిడ్డతో ఐక్యత ఉండాలి. நம்முடைய தேவனுடைய பிள்ளையிடத்திலே ஐக்கியம் இருக்க வேண்டும்.
అందువల్ల రొట్టె ఒక్కటే అని పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నారు. ஆகையால் அப்பம் ஒன்றே என்று கொரிந்திய சபைக்கு அப்போஸ்தலனாகிய பவுல் அறிவிக்கிறார். కానీ రొట్టె ఒకటే అనేకులు దాన్ని భుజించి ఒకే శరీరముగా మారబోతున్నారు. அது ஒரே அப்பமாய் இருக்கிறது. அதை புசித்து நாம் எல்லாரும் ஒரே ஐக்கியமுடையவர்களாய் மாற்றப்படுகிறோம். ఇది రొట్టెలో ఉన్నటువంటి మూడవ అనుభవం ఏంటన్నది. இது அப்பத்தில் இருக்கிற மூன்றாம் அனுபவம். నాలుగవదిగా చూసినట్లయితే நான்காவதாக பார்க்கும்போது లేవీకాండము 23వ అధ్యాయములకు వచ్చినప్పుడు லேவியராகமம் 23ஆம் அதிகாரத்திற்கு வரும்போது అక్కడ రెండు రొట్టెలను గురించి రాయబడి ఉన్నది. அங்கு 2 அப்பங்களை குறித்து எழுதப்பட்டிருக்கிறது. అది దైవ సేవకులని విశ్వాసులని బయలుపరుచున్నది. அது தேவ ஊழியரையும் விசுவாசிகளையும் காட்டுகிறது. లేవీకాండము லேவியராகமம் 23వ అధ్యాయమునకు రండి. 23ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 16వ వాక్యం నుండి చదవండి. 16ஆம் వచనத்திலிருந்து 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 10 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడి దూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పించాలని రాయబడి ఉన్నది. இங்கே புதிய போஜன பலியை அங்கே நாம் காணிக்கையாக கொண்டு வர வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నైవేద్యము అని చెప్పినప్పుడు ఇది దేవుని చిత్తాన్ని బయలుపరుచున్నది. இந்த போஜன பலி என்று சொல்லும்போது இது தேவனுடைய சித்தத்தை காட்டுகிறது. నైవేద్య బలి, భోజన బలి అని రెండు విధములుగా పిలువబడుచున్నది. இது போஜன பலி என்று 2 விதமாக அது அழைக்கப்படுகிறது. ఇది దేవుని యొక్క చిత్తానికి సాదృశ్యముగా ఉన్నది. இது தேவனுடைய சித்தத்துக்கு அடையாளமாய் இருக்கிறது. లేవీకాండం 1వ అధ్యాయము నుండి 6 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే இந்த லேவியராகமம் 1ஆம் அதிகாரத்திலிருந்து முதல் 6 அதிகாரங்களை நீங்கள் வீட்டிலே போய் வாசித்தால் మొదటి అధ్యాయములో దహన బలిని గురించి రాయబడి ఉన్నది. 1ஆம் அதிகாரத்திலே சர்வாங்க தகன பலியை குறித்து ఈ எழுதப்பட்டிருக்கிறது. సర్వాంగ దహన బలిలో జంతువులను పక్షులను వధించాలని అక్కడ ఒక ప్రమాణము రాయబడి ఉన్నది. இங்கே இந்த சர்வாங்க தகன பலியிலே இங்கே பிராணிகளையும் பட்சிகளையும் ஒரு பிரமாணத்துக்குள்ளாக பலியிட வேண்டும் என்று சொல்லப்பட்டிருக்கிறது. 2వ అధ్యాయములో నైవేద్య బలిని గురించి రాయబడి ఉన్నది. 2ஆம் அதிகாரத்திலே போஜன பலியை குறித்து ఈ எழுதப்பட்டிருக்கிறது. యొక్క నైవేద్య బలికి జంతువు గాని పక్షులు గాని వధించమని చెప్పబడలేదు. இந்த போஜன பலிக்காக பிராணிகளையோ இல்லாவிட்டால் பட்சிகளையோ பலி செலுத்த வேண்டும் என்று சொல்லப்படவில்லை. ఈ రెండవ నైవేద్య బలికి మెత్తని గోధుమ పిండిని తీసుకొని యాజకుడి యొద్దకు రావాలని రాయబడి ఉన్నది. இந்த 2வது போஜன பலிக்காக மெல்லிய மாவை ஆசாரியனிடத்தில் கொண்டு வர வேண்டும் என்று சொல்லப்பட்டிருக்கிறது. దహన బలికి గొర్రెను, మేకను, ఆవును, ఎద్దును, పావురములను, పక్షులను, జంతువులు వధించాలని సర్వాంగ దహన బలి గురించి రాయబడి ఉన్నది. இங்கே சர்வாங்க தகன பலியை குறித்து சொல்லும் போது அங்கே ஆட்டுக்கிடாக்களையும் ஆட்டுக்குட்டிகளையும் மாடுகளையும் காளைகளையும் பட்சிகளையும் புறாக்களையும் நீங்கள் கொண்டு வர வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. కానీ నైవేద్య బలికి ఏ జంతువు గాని ఏ పక్షిని గాని వధించమని అక్కడ రాయబడలేదు. ஆனால் இந்த போஜன பலிக்காக எந்த ஜந்துக்களையாவது எந்த பட்சிகளையாவது கொண்டு வர வேண்டும் என்று எழுதப்படவில்லை. నైవేద్య బలికి మెత్తని గోధుమ పిండి క్రొత్త నైవేద్య ఫలం అర్పించాలని రాయబడి ఉన్నది. இங்கே போஜன பலிக்காக மெல்லிய கோதுமை மாவை காணிக்கையாக கொண்டு வர வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. 17వ వాక్యం చదవండి. లేవీకాండం 23:17. லேவியராகமம் 23:17. మీరు మీ నివాసములలో నుండి తూములో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ రాయబడి ఉన్నది 2 10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించి అర్పణగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చాలి.
இங்கே மரக்காலிலே 10 2 பங்காகிய மெல்லிய மாவை அசைவாட்டும் போஜன பலியாக காணிக்கையாக கொண்டு வர வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణ. இது கர்த்தருக்கென்று முதற் பலனான காணிக்கை. ఇక్కడ 2 రొట్టెలు చేయాలి. இங்கே 2 அப்பங்களை செய்ய வேண்டும். ఈ 2 రొట్టెలు ప్రథమ ఫలముల అర్పణ అని రాయబడి ఉన్నది. இங்கே 2 அப்பங்களும் கர்த்தருக்கென்று முதற் பலன் என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ 2 రొట్టెలు అనగా ఎవరు? இந்த 2 அப்பங்கள் யார்? వీరే సియోను యెరూషలేం అనగా దైవ సేవకులు విశ్వాసులు. இவர்கள் தான் சீயோனும் எருசலேமும், அதாவது தேவ ஊழியரும் விசுவாசிகளும். ఇది నూతన మందన సంఘాన్ని బయలుపరుచున్నది. இது புதிய ஏற்பாட்டு சபையை வெளிப்படுத்துகிறது. ఈ 2 రొట్టెలు ప్రథమ ఫలముల అర్పణ అని రాయబడి ఉన్నది. இந்த 2 அப்பங்களும் முதற் பலனாகிய காணிக்கை என்று எழுதப்பட்டிருக்கிறது. సంఘము ఎత్తబడినప్పుడు సేవకులు విశ్వాసులు వీరిద్దరూ ఒకే నిమిషం రెప్పపాటులో వారు రూపాంతరము చెందబోతున్నారు. சபையானது கர்த்தருடைய வழியிலே எடுக்கப்படும் போது இந்த தேவ ஊழியர் விசுவாசிகளும் சீயோனும் எருசலேமும் அவர்கள் ஒரு நிமிஷத்திலே, ஒரு இமைப்பொழுதிலே அவர்கள் மறுரூபமாக்கப்பட்டு எடுத்துக் கொள்ளப்படுவார்கள். అందువల్ల వీరికి పేరేంటి? ప్రథమ ఫలముల అర్పణ. ஆகையால் தான் இவர்களுடைய பேர் என்னவென்றால் அது கர்த்தருக்கென்று முதற் பலன். నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసు క్రీస్తు లేపబడి ఉన్నాడు. மனிதனின் முதற் பலனாக கர்த்தராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்தார். ఆయన మొదటి ప్రథమ ఫలముగా పిలువబడుతున్నాడు. அவர் முதற் பலனாய் அழைக்கப்படுகிறார். ఆ తర్వాత సంఘములు సేవకులు విశ్వాసులు ఒకేసారి ఎత్తబడుతున్నారు. அதே விதமாக சபையிலே தேவ ஊழியர் விசுவாசிகளும் அவர்கள் முதற் பலனாய் எழும்புவார்கள். ఈ 2 రొట్టెలు, ఒక రొట్టె దైవ సేవకులు, ఒక రొట్టె విశ్వాసుని బయలుపరుచున్నది. இந்த 2 அப்பங்களிலே ஒன்று தேவ ஊழியரையும் இன்னொன்று விசுவாசிகளையும் காட்டுகிறது. ఈ 2 రొట్టెలు ప్రథమ ఫలములు వారు ఒకేసారి ఎత్తబడుతున్నారు. இந்த 2 அப்பங்களாகிய முதற் பலன்கள் அவர்கள் ஒரே நேரத்திலே எடுத்துக் கொள்ளப்படுவார்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். అందువల్ల ఈ రొట్టెలు వీరు 4వ భాగముగా కనబడుతున్నారు. ஆகையால் இந்த 2 அப்பங்கள் 4வது காரியமாக காணப்படுகிறது. దేవునికి స్తోత్రం. தேவனுக்கு ஸ்தோத்திரம். మొదటి రొట్టె యేసుక్రీస్తు. முதலாவது அப்பம் கர்த்தராகிய இயேசு கிறிஸ்து. రొట్టెలో రెండవ అనుభవం దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. அப்பம் என்றால் இரண்டாவதாக தேவனுடைய வசனத்தை காட்டுகிறது. మూడవదిగా రొట్టె అది ఐక్యతను బయలుపరుచున్నది. மூன்றாவதாக அப்பம் என்றால் ஐக்கியத்தை காட்டுகிறது. నాలుగవది రొట్టె అనగా నూతన మందన సంఘములు సేవకుల విశ్వాసులు ప్రథమ ఫలములుగా వారు ఎత్తబడుతున్నారు. நான்காவதாக இந்த அப்பம் என்று சொல்லும் போது புதிய ஏற்பாட்டு சபையிலே தேவ ஊழியர் விசுவாசிகளும் முதற் பலனாக வருகையில் எடுத்துக் கொள்ளப்படுகிறார். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మరొక రొట్టెను గురించి మనం చూసినట్లయితే இன்னொரு அப்பத்தை குறித்த காரியத்தை நாம் பார்ப்போம் என்றால் రొట్టెలో ఉన్నటువంటి 5వ భాగము, இந்த அப்பத்தில் இருக்கிற 5வது பாகம். న్యాయాధిపతుల గ్రంథానికి మీరు వచ్చినట్లయితే நியாயாதிபதிகள் புஸ்தகத்திற்கு நீங்கள் வருவீர்கள் என்றால் 7వ అధ్యాయమునకు రండి. 7ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం నుండి చదువుకుందాం. 13ஆம் வசனத்தில் గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేను ఒక కల కంటిని. అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, ఇది ఇశ్రాయేలీయుడైన యోవాష్ కుమారుడగు గిద్యోను ఖడ్గమే కాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతి చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ న్యాయాధిపతులు ఇశ్రాయేలు పరిపాలించే కాలములో గిద్యోనుని గురించి ఒక సహోదరుడికి ఒక కల వచ్చింది. இங்கே நியாயாதிபதிகள் இஸ்ரவேலரை அரசாண்ட அந்த நேரத்திலே கிதியோனை குறித்து ஒரு சிநேகிதனுக்கு ஒரு சொப்பனம் வந்தது. ఆ కల ఏమిటంటే, அந்த சொப்பனம் என்னவென்றால் ఒక రొట్టె మిద్యానీయుల దండులోనికి దొర్లి వెళ్లి వారి యొక్క గుడారమును పడగొట్టి తలకిందులు చేసింది. ஒரு அப்பமானது மீதியானுடைய பாளையத்துக்குள்ளே உருண்டு வந்து அவருடைய கூடாரங்களை அடித்து போட்டது. ఆ గుడారము పడిపోయినది. அந்த கூடாரம் விழுந்தது. అప్పుడు అతని యొక్క స్నేహితుడు, అతనికి చెలికాడు, నేను ఈ కలగన్నానని తన సహోదరుడికి ఆ కలను
దానికి తాత్పర్యాన్ని ఆ కళను వివరిస్తున్నాడు. அப்பொழுது மீதியானியர்ல ஒருவன் இந்த சொப்பனத்தை கண்டு அவன் தன்னுடைய சிநேகிதருக்கு விவரிக்கிறான். అప్పుడు ఆ కళ వినినటువంటి సహోదరుడు ఏమి జవాబు చెప్పాడంటే, அப்பொழுது அந்த சொப்பனத்தை குறித்து கேட்ட அந்த சகோதரன் என்ன சொன்னார் என்றால், మిద్యానీల దండులోనికి ఒక రొట్టె దొర్లిపోయి ఆ గుడారాన్ని పడగొట్టింది. இந்த மீதியானிய பாளையத்துக்குள்ளே ஒரு அப்பம் உருண்டு வந்து அவருடைய கூடாரத்தை கவிழ்த்து போட்டது. ఆ రొట్టె ఎవరైంటున్నారు? அந்த அப்பம் யாரா இருக்கிறார்களோ ఆ రొట్టె ఎవరో కాదు, ఇశ్రాయేలులో యోవాషు కుమారుడు గిద్యోనే. அந்த அப்பம் வேற யாரும் இல்லை, இந்த அப்பமானது இஸ்ரவேலருக்குள்ளே யோவாசின் குமாரனாகிய கிதியோனே. కనుక రొట్టె అక్షరానుసారమైన రొట్టె కాదు. இந்த அப்பம் அப்படியானால் எழுத்தின்படி உள்ள அப்பமே அல்ல. ఆ రొట్టె గిద్యోనిని బయలుపరుచున్నది. இந்த அப்பமானது கிதியோனியே குறிக்கிறது. గిద్యోని చేతిలో ఉన్న ఖడ్గమే ఆ రొట్టెను బయలుపరుచున్నది. கிதியோனின் கையிலே இருக்கிற பட்டயம் தான் இந்த அப்பத்தை குறிக்கிறது. ఆ గిద్యోను మిద్యానీయుల మధ్యలోనికి వెళ్ళేవాడు గుడారాన్ని పడగొట్టి వారందరినీ హతము చేసి ఉన్నాడు. இந்த கிதியோன் அவன் பட்டயத்தை எடுத்துக்கொண்டு மீதியானிய பாளையத்திலே இறங்கி அவருடைய கூடாரத்தை அழித்து போட்டான். ఎందుకు ఆ యొక్క దొర్లిపోయిన రొట్టె గిద్యోను అని ఇక్కడ రాయబడి ఉన్నది. எதற்காக உருண்டு வந்த அப்பம் இந்த கிதியோன் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుడు గిద్యోనుతో ఒక సందర్భంలో మాట్లాడారు, ఒకే మనుషుని హతము చేసినట్లు నీవు వారిని హతము చేసేదవు. இந்த கிதியோனிடத்திலே கர்த்தர் பேசினார், நீ ஒருவனாய் நீ அவனை ஒரு மீதியானை கொண்டு போடுவது போல மீதியானியர் எல்லாரையும் கொண்டு போடுவாய் என்றார். అప్పుడు దేవుడు అలాగా పలికినప్పుడు గిద్యోను దానిని విశ్వసించలేని వాడుగా ఉన్నాడు. கர்த்தர் விதமாக சொல்லும்போது இந்த கிதியோன் அதை நம்பவில்லை. ఇంకా తన్ను తాను ఎంతగానో తగ్గించుకుంటున్నాడు. இன்னும் அதிகமாக அவன் தன்னைத்தானே தாழ்த்திக் கொண்டான். నేను నిన్ను పంపబోతున్నాను, నేను నిన్ను పంపబోతున్నాను, நான் உன்னை அனுப்புகிறவன் அல்லவா, నేను నీకు తోడుగా ఉన్నాను, நான் உன்னோடு கூட இருக்கிறேன் அல்லவா, వారిని హతము చేయదవని దేవుడు మాట్లాడుతున్నాడు. நீ அவர்களை அழித்து போடுவாய் என்று கர்த்தர் சொன்னார். అప్పుడు దేవుడు గిద్యోనుతో అంతగా మాట్లాడినప్పటికీ அவ்வளவாய் கிதியோனிடத்திலே கர்த்தர் சொன்ன பின்னும் గిద్యోను తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. அப்பொழுது கிதியோன் இன்னும் தன்னை தாழ்த்திக் கொள்கிறார். ప్రభువా, నా గోత్రము పనికిరాదు, கர்த்தாவே என்னுடைய கோத்திரம் அது உபயோகமற்றது, నేను యోగ్యుడను కాను, நான் ஒரு தகுதியுள்ளவன் அல்ல, నా యొక్క తండ్రి కుటుంబములోనే కనిష్ఠుణ్ణి, என்னுடைய தகப்பனுடைய குடும்பத்தில் நான் மிக எளியவன். ఆయన ఎంతగానో తను తానే తగ్గించుకున్నాడు. அவன் எவ்வளவாகவோ தன்னைத்தானே தாழ்த்தினான். అందువల్ల ఈ యొక్క రొట్టె దేనిని బయలుపరుచున్నది? ஆகியால் இந்த அப்பம் எதை காட்டுகிறது? గిద్యోను యొక్క తగ్గింపు జీవితాన్ని బయలుపరుచున్నది. இது கிதியோனுடைய தாழ்மை ஜீவித்தையே காட்டுகிறது. ఈ యొక్క మిద్యానీయుల దండులోనికి దొర్లిపోయిన ఈ రొట్టె గిద్యోను యొక్క దీనత్వాన్ని బయలుపరుచున్నది. இந்த மீதியானின் பாளையத்துக்குள்ளே உருண்டு வந்து அவனுடைய கூடாரத்தை கவிழ்த்து போட்ட அப்பம் இந்த கிதியோனின் தாழ்மையே குறிக்கிறது. మనం ఎంతగా తగ్గించుకుంటున్నామో అంతగా దేవుడు మనల్ని హెచ్చింపబోతున్నాడు. நாம் எவ்வளவாய் தாழ்த்திக் கொள்கிறோமோ அவ்வளவாய் தேவன் நம்மை உயர்த்த போகிறார். సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, గిద్యోనుని గురించి తన యొక్క సైన్యము దండులో ఉన్న ఒక సహోదరుడికి ఈ కళను దేవుడు బయలుపరిచి ఉన్నాడు. இந்த மீதியானுடைய பாளையத்தில் இருந்த ஒரு சகோதரனுக்கு கிதியோனை குறித்து ஒரு வெளிப்படுத்தலை தந்தார். ఒక ఆవల రొట్టె దొర్లుకుంటూ పోయి మిద్యానీయుల దండులో ఉన్న గుడారాన్ని పడగొట్టింది. ஒரு வார்கோதுமை அப்பம் மீதியானுடைய பாளையத்துக்குள்ளே உருண்டு வந்து அவருடைய கூடாரத்தை கவிழ்த்து போட்டது. అప్పుడు ఈ దొర్లిపోయిన రొట్టె ఎవరని వారు ఆలోచిస్తున్నారు. அப்படியானால் இந்த உருண்டு வந்த அப்பம் யார் என்று அவர்கள் ఆలోచన பண்ணினார்கள். రొట్టె దొర్లుకుంటూ పోయి మిద్యానీయులను శత్రువులను ఏ విధంగా హతమార్చుతున్నది? ஒரு அப்பம் உருண்டு வந்து எவ்விதமாக மீதியானுடைய சத்துருக்களை அதை அழுத்தி போடுகிறது. రొట్టె దొర్లుకుంటూ పోయి ఒక గుడారాన్ని ఎలా పడగొట్టినది? ஒரு அப்பம் உருண்டு வந்து எவ்விதமாக ஒரு கூடாரத்தை கவிழ்த்து போடுகிறது. ఈ యొక్క రొట్టె ఎవరని వారు ఆలోచిస్తున్నారు. அப்படியானால் இந்த அப்பம் யார் என்று அவர்கள் யோசனை பண்ணினார்கள். ఆత్మ సంబంధమైన నేత్రం కలిగిన ఒక స్నేహితుడు ఆ రొట్టె ఎవరో కాదు, ఇశ్రాయేలులో యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే అని ఆ కళను వివరించారు. ஆவிக்குரிய வெளிப்படுத்தல் பெற்ற ஒரு சகோதரன் அவனுக்கு அந்த சொப்பனத்தின் அர்த்தத்தை சொல்கிறான். அந்த அப்பம் வேறு யாரும் இல்லை, இந்த இஸ்ரவேலின் கிதியோனாகிய அவருடைய பட்டயமே என்று. కొన్ని సంవత్సరాల క్రితం మన యొక్క సేవలో ఒక బ్రదర్, ఒక దైవజనుడు ఒక కళ చూశాడు. நம்முடைய ஊழியத்திலே ஒரு ஊழியக்காரர் சில வருடங்களுக்கு முன்னதாக ஒரு கனவு கண்டார். చాలా సంవత్సరాలు మన సేవ ప్రారంభించిన దినాలలో, பல வருடங்களுக்கு முன்னதாக நம்முடைய ஊழியத்தின் ஆரம்ப நாட்களில்
ఆ కళ ఏమిటంటే அந்த కనవు என்னவென்றால் ఆ పెద్ద సిస్టర్ గారు, బ్రదర్ పంచదార అయిపోయింది, పంచదార కొనండి అని బ్రదర్ కి వర్తమానం పంపింది. அப்பொழுது அந்த கனவிலே பெரியக்கா நம்முடைய சுகர் சீனி காலியாகிவிட்டது, சீனி வாங்கும்படியாக நீங்கள் அனுப்புங்கள் என்று சொன்னார். పంచదార అయిపోలేదు, పంచదార ఉన్నది, అయితే అయిపోయిందని ఆ సహోదరి వర్తమానము పంపింది. இப்பொழுது சீனி முழுவதுமாக காலியாகவில்லை, இன்னும் கொஞ்சம் இருந்தது. என்றாலும் அந்த பெரிய அக்கா சீனி முடிந்து விடுத்தது, நீங்கள் அதை வாங்குங்கள் என்று ஒரு செய்தி அனுப்பினார்கள். అప్పుడు ఈ బ్రదరు హాల్లో ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. இப்பொழுது இந்த சகோதரர், அந்த ஊழியக்காரர், அவர் ஹாலிலே ஜெபித்துக் கொண்டிருந்தார். ప్రార్థన చేసేటప్పుడు కిచెన్ లో నుండి పంచదార డబ్బా డొల్లుకుంటూ ఆయన దగ్గరకు వచ్చిందంట. இப்பொழுது பிரார்த்தனை செய்து கொண்டிருந்த போது கிச்சனில் இருந்து அந்த ஜீனி டப்பா உருண்டு வந்து இவரு பக்கத்தில் வந்தது. ఈ ఆవల రొట్టె ఏ విధంగా మిద్యానిల దండులోనికి దొర్లుకుంటూ పోయిందో, కిచెన్ లో నుండి పంచదార డబ్బా డొల్లుకుంటూ బ్రదర్ దగ్గరకు వచ్చిందంట. இப்பொழுது வார்கோதுமை அப்பம் எவ்விதமாக மீதியானுடைய பானைத்துக்குள்ளே உருண்டு வந்ததோ, அதுபோல கிச்சனில் இருந்து இந்த சீனி டப்பா இந்த ஊழியக்காரருடைய அருகிலே வந்தது. అప్పుడు ఈయనకి ఈ సహోదరుడికి అర్థం కాలేదు. அப்பொழுது டப்பாவை பார்த்து இந்த ஊழியருக்கு எந்த காரியம் புரியவில்லை. పంచదార ఆ డబ్బాలో పంచదార ఉన్నది, కానీ సహోదరి పంచదార అడిగింది, ఇదేమిటి అని ఆయనకు అర్థం కాలేదు. அந்த சீனி டப்பாவில கொஞ்சம் சீனி இருந்தது, ஆனால் அக்கா சீனி இல்லை என்று கேட்டார்களே என்று அவர் யோசித்தார். దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఆ దినాలలో తాళపు చేతులు అన్ని కూడా ఎవరైతే బయటకు వెళతారో వారు తాళపు చేతులు కూడా, ఫేతుములో ఎవరైతే ఉంటారో వారి చేతిలోనే ఆ దినాలలో తాళపు చేతులు ఉండాలి. அந்த நாட்களிலே எந்த சாவியாக இருந்தாலும், ஒருவேளை அந்த இடத்தை விட்டு வெளியூர் போனாலும் கூட அவர்களுடைய சாவி எல்லாவற்றையும் கூட விசுவாச வீட்டில் இருக்கிறவருடைய கரத்தில் ஒப்புவித்து தான் போக வேண்டும். ఆ దినాలలో అది ఒక క్రమమైంటున్నది. அந்நாட்களிலே அது அவர்களுக்கு ஒரு கற்பனையாக கொடுக்கப்பட்டது. బ్రదర్ బయటికి వెళ్ళాడు అనుకోండి, ஒருவேளை நம்முடைய ஊழியக்கார சகோதரர் வெளியே போகிறார் என்று வைத்துக் బ్రదర్ கொள்ளுங்கள். బయటికి వెళ్ళినప్పుడు ఆయన తాళపు చేతులు సిస్టర్కి ఇచ్చి వెళ్ళాలి. அப்பொழுது அவர் வெளியே போகும்போது தன்னுடைய அறையின் சாவிகளை பெரிய காவிட கொடுத்து விட்டு தான் போக வேண்டும். సిస్టర్స్ బయటికి వెళ్ళేటప్పుడు ஒருவேளை சிஸ்டர்ஸ் வெளியே போகும்போது వాళ్ళ యొక్క రూములు, కిచెన్, ఆ తాళపు చేతులన్నీ కూడా బ్రదర్కి ఇచ్చి వెళ్ళాలి. அவ்விதமாக அவர்கள் தங்களுடைய அறைகள், தங்களுடைய கிச்சன் சாவிகள் எல்லாம் ஊழியக்கார சகோதரத்தில் கொடுத்து விட்டு தான் போக வேண்டும். అవి ఈ క్రమం ఆ దినాలలో ఉండేది. இப்படிப்பட்ட ஒழுங்கு அந்நாட்களிலே ஊழியத்தில் இருந்தது. కారణం, ఒకవేళ బ్రదర్ బయటికి వెళ్ళినప్పుడు పాస్టర్ వచ్చారు అనుకోండి, ஒருவேளை பிரதர் வெளியே போயிருக்கும் போது பாஸ்டர் அவர்கள் வந்து விட்டார் என்று வைத்துக் கொள்ளுங்கள். అప్పుడు పాస్టర్ వచ్చినట్లయితే ఆయన ఎక్కడ ఉంటాడు? அப்படியானால் பாஸ்டர் கார் வந்தால் அவர் எங்கே இருப்பார்? అప్పుడు బ్రదర్ రూము అది సెంటర్ పాస్టర్ కి సర్వాధికారం ఉన్నది. ஆகையால் பிரதருடைய ரூமிலே சர்வ அதிகாரமும் சென்ட்ரல் பாஸ்டருக்கு உண்டு. అలాగే సిస్టర్స్ బయటికి వెళ్ళినప్పుడు సెంటర్ మదర్ వచ్చారు అనుకోండి, அவ்விதமாகவே சிஸ்டர்ஸ் வெளியே போயிருக்கும் போது சென்ட்ரல் மதர் வந்தார்கள் என்று வைத்துக் கொள்ளுங்கள். సడన్ గా ఎవరైనా వచ్చినట్లయితే ఆ రూము వారికి అధికారం ఉన్నది. திடீரென்று அவ்விதமாக வந்துவிட்டால் அந்த ரூமை உபயோகப்படுத்தக்கூடிய அதிகாரம் அவர்களுக்கு உண்டு. అందువల్ల ఆ దినాలలో బ్రదర్ బయటికి వెళ్ళినా సరే ఆయన తాళపు చేతులు పెద్ద సిస్టర్ దగ్గర ఉండాలి. அந்நாட்களிலே ஆகையால் பிரதர் வெளியே போனாலும் அவருடைய சாவிகளை சிஸ்டர் கொடுத்து விட்டு போக வேண்டும். అప్పుడు సిస్టర్స్ బయటికి వెళ్ళినా వాళ్ళ రూముల తాళపు చేతులు, కిచెన్ తాళపు చేతులు బ్రదర్ దగ్గర ఉండాలి. அப்படியானால் சகோதரிகள் கூட வெளியே போகும்போது அவர்களுடைய அறையின் சாவிகளும் கிச்சனின் சாவிகளும் பிரதரிடம் கொடுத்து விட்டு போக வேண்டும். దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇప్పుడు ఆ దినాలలో ఆ సిస్టర్స్ ఆ రోజు విజిటింగ్ వెళ్ళినప్పుడు వారు తాళపు చేతులన్నీ బ్రదర్కి ఇచ్చి వెళ్ళారు. அந்நாளிலே சிஸ்டர்ஸ் விசிட்டிங் போகும் முன்னால அவர்கள் தங்களுடைய சாவி கொட்டை அவர்கள் பிரதருக்கு கொடுத்து விட்டு போனார்கள். అప్పుడు బ్రదర్కి ఒక కళ వచ్చింది. ఆ కళలో కిచెన్ లో ఉండే పంచదార డబ్బా డొలుకుంటూ ఈయన దగ్గరకు వచ్చింది. அப்பொழுது அந்த ஊழியக்கார சகோதரருக்கு ஒரு கனவு வந்தது. அதிலே இந்த கிச்சனில் இருந்து இந்த சீனி டப்பா உருண்டு வந்து அவருடைய பக்கத்தில் வந்தது. ఆ సహోదరి పంచదార లేదు కొనాలని బ్రదర్ చెప్పి ఆ సహోదరి విజిటింగ్ వెళ్ళిపోయింది. அந்த சீனி டப்பாவிலே சீனி இல்லை என்று பெரியக்கா சொல்லி அவர்கள் போய்விட்டார்கள். అప్పుడు ఈ బ్రదర్కి సందేహం వచ్చింది, పంచదార ఉన్నదా లేదా. அப்பொழுது இந்த ஊழியக்கார சகோதரருக்கு சந்தேகம் வந்து விட்டது, சீனி இருக்கிறதா இல்லையா. అప్పుడు కళ వచ్చింది, సందేహం వచ్చింది, తాళపు చేతులు కూడా చేతిలోనే ఉన్నాయి. அப்பொழுது அவர்களுக்கு கனவும் வந்தது, சந்தேகமும் வந்தது, சாவியும் கையில் இருக்கிறது.
అప్పుడు సిస్టర్స్ బయటికి వెళ్ళారు కాబట్టి చూద్దాం కిచెన్ అని ఆయన కిచెన్ ఓపెన్ చేసి చూసినప్పుడు పంచదార ఫుల్ గా ఉంది. அப்பொழுது கிச்சனை அவர் திறந்து பார்க்கும்போது அங்கே கிச்சனிலே சீனி முழுவதுமாக இருந்தது. అప్పుడు చూచినప్పుడు పంచదార ఉన్నట్టుగా ఆ సహోదరుడు గ్రహించి ఉన్నాడు. அப்பொழுது அங்கே சீனி டப்பாவிலே சீனி இருப்பதாக அவர் உணர்ந்தார். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, దీనిని బట్టి ఒక రొట్టె మిద్యాని యొక్క దండులోనికి ఇశ్రాయేలీలో నుండి ఒక రొట్టె దొర్లుకుంటూ వెళ్ళింది. இவ்விதமாக இதிலிருந்து நாம் உணர்ந்து கொள்ளக்கூடியது, இந்த ஒரு ஆர்கோதுமை அப்பம் மீதியானுடைய பாளையத்துக்குள்ளே உருண்டு வந்தது. కనుక ఈ రొట్టె ఎవరో కాదు, ఇశ్రాయేలీలలో యోవాషు కుమారుడైన గిద్యోని యొక్క ఖడ్గమే అని ఇక్కడ రాయబడి ఉన్నది. இந்த அப்பம் வேறு யாருமில்லை, யோவாசின் குமாரனாகிய கிதியோனின் பட்டயமே என்று நாம் உணர்கிறோம். కనుక ఈ యొక్క రొట్టె ఇది దీనత్వాన్ని బయలుపరుచున్నది. ஆகையால் இந்த அப்பம் ஒரு தாழ்மையின் ஜீவியத்தை காட்டுகிறது. రొట్టె దొర్లుకుంటూ పోయిందనగా అర్థం ఏంటి? இந்த அப்பமானது உருண்டு உருண்டு வந்தது என்றால் அதனுடைய అర్థం என்ன? నేను నిన్ను పంపుచున్నాను, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు గిద్యోనుతో పలికినప్పుడు, நான் உன்னை அனுப்புகிறவன் நான் அல்லவா, நான் உன்னோடு இருக்கிறேன் அல்லவா என்று கர்த்தர் சொன்ன காரியம் என்ன? గిద్యోను నేను యోగ్యుడను కానని అంటున్నాడు. இந்த கிதியோனோ நான் தகுதியுள்ளவன் அல்ல నా என்கிறார். యొక్క గోత్రము నా తండ్రి కుటుంబము ఎన్నిక లేనిదని పలుకుతున్నాడు. என்னுடைய கோத்திரமும் என்னுடைய தகப்பனின் குடும்பத்தாரும் மிகவும் தாழ்ந்தவர்கள் என்று அவர் சொல்கிறார். అప్పుడు దేవుడు చెబుతున్నాడు, అయినా పర్వాలేదని చెబుతున్నాడు. என்றாலும் கர்த்தர் சொல்லுகிறார் பரவாயில்லை என்று. గోత్రాన్ని, నీ కుటుంబమును, నీ యొక్క పేదరికమును నేను చూడడం లేదు. இந்த உன்னுடைய குடும்பத்தையும் உன்னுடைய வம்சத்தையும் உன்னுடைய கோத்திரத்தையும் தேவன் பார்க்கவில்லை. నీవెవరైనా పర్వాలేదు, நீ யாரோ இருந்தாலும் பரவாயில்லை. మనిషిని హతము చేయనట్టు విద్యానీలను హతము చేయబోతున్నారు. ஒரே மனிதனை கொண்டுபடுவது போல நீ மீதியானரை கொண்டுபடுவாய். విద్యానీల చేతిలోనికి దండులోనికి దొల్లిపోయిన ఈ రొట్టె గిద్యోను అంటున్నాడు. மீதியானின் பாளையத்துக்குள்ளே உருண்டு வந்த அப்பம் இந்த கிதியோனே. ఇక రొట్టెలో ఉన్నటువంటి 5వ అనుభవం అంటున్నది. இது இந்த அப்பத்தில் இருக்கிற 5வது அனுபவம். 6వదిగా చూచినట్లయితే, 6வதாக பார்க்கும்போது ఆదికాండము 18వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, ஆதியாகமம் 18ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 6వ వాక్యం చదువుకుందాం. 6ஆம் వచనం. అబ్రహాము గుడారంలోనున్న సారా యుద్ధకు త్వరగా వెళ్లి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటే. ఇక్కడ అబ్రహాము సారాతో పలుకుతున్నాడు, రొట్టెలు చేసి తీసుకుని రావాలి. இங்கே ஆபிரகாம் சாராளிடம் சொல்லுகிறான், நீ அப்பத்தை சுட்டு கொண்டு வருவாயாக. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటే. మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. மெல்லிய மாவை எடுத்து பிசைந்து அப்பத்தை சுடு என்றான். ఇది దేనిని బయలుపరుచున్నది? இது ఎதை కాటుகிறது? ఈ యొక్క ఇక్కడ చెప్పబడిన ఆ పిండి వలన రొట్టెలు చేయబడి అబ్రహాము సారా దేవుని దర్శించినటువంటి వారికి ఈ రొట్టెల వారు పరిచర్య చేస్తున్నారు. இங்கே மெல்லிய மாவை எடுத்து அப்பத்தை சுட்டு அவர்களுக்கு ஊழியம் செய்யும்படியாய், தேவ மனிதருக்கு ஊழியம் செய்யும்படியாய் அவர்கள் வாஞ்சிக்கிறார்கள். ఈ యొక్క రొట్టెలు దేనిని బయలుపరుచున్నది? இந்த அப்பம் எதை காட்டுகிறது? ఇది ఆతిథ్యము చేయడము అని అర్థము. இந்த அப்பமானது அவர்களுக்கு சேவை செய்கிற காரியத்தை లేదా காட்டுகிறது. సన్మానం. మన ఇంటికి వచ్చినటువంటి పరిశుద్ధులకి మనం చేసే ఉపచారము, ఆతిథ్యము, గౌరవము దానిని బయలుపరుచున్నది. இது நம்முடைய வீட்டிற்கு வந்த தேவ மனிதர்களுக்கு நாம் செய்கிற உபச்சாரமும், நாம் செய்கிற உபகாரமும், நாம் செய்கிற கனமுமாய் இருக்கிறது. దీనిని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. 2వ వాక్యం. இதை குறித்து எபிரேயருக்கு எழுதின நிருபம் 13ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தை வாசிப்போம். 1వ వచనం 2వ సహోదర వచనం. ప్రేమ నిరవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటే. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. சகோதர சிநேகம் நிலைத்திருக்க கடவது. ఆతిథ్యము చేయ మరవకుడి. அந்நியரை உபசரிக்க மறவாதிருங்கள். దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. அதனால் சிலர் அறியாமலேயே தேவதூதரையும் உபசரித்ததுண்டு. దేవదూతలు గాని లేదా మన తోటి సహోదర సహోదరులు క్రొత్తవారు మన ఇంటికి వచ్చినప్పుడు వారిని మనం ఎంతగా ఘనపరచాలో, వారికి ఏ విధంగా ఆతిథ్యం చేయాలో సహోదర ప్రేమతో మనం వారికి ఆతిథ్యము చేయాలి. தேவ ஊழியரோ
நம்முடைய சகோதர சகோதரிகள் நம்முடைய வீட்டிற்கு வரும்போது அவர்களை நாம் எவ்விதமாக சகோதர స్నేహத்தோடு உபசரிக்க வேண்டுமோ அதை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. అబ్రహాము యొక్క ఇంటికి ఎండ వేళలో ముగ్గురు వ్యక్తులు వచ్చినప్పుడు అబ్రహాము ఆ సమయంలో శారాకు ఆజ్ఞాపిస్తున్నాడు, రొట్టెలు చేసి నీవు వారికి తీసుకొని రమ్మని అబ్రహాము ఆజ్ఞాపిస్తున్నాడు. பகலின் உஷ்ண வேளையிலே ஆபிரகாமுடைய கூடாரத்துக்கு வந்த 3 தேவ மனுஷனுக்காக சாராளிடம் ஆபிரகாம் சொல்லுகிறான், நீ அப்பத்தை எடுத்து அந்த மாவை எடுத்து பிசைந்து அப்பம் சுட்டு கொண்டு வா என்று சொல்லுகிறான். మనము పరిచర్య చేసే లేదా ఆతిథ్యం చేసే సన్మానము వాని ఘనపరిచేడు మనకు అనుభవాన్ని బయలుపరుచున్నది. இது நாம் உபசரிக்கிற, நாம் ஊழியம் செய்கிற, நாம் கனப்படுத்துகிற ஒரு అనుభూతి காட்டுகிறது. ఎదుటివారు మన గృహానికి వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు వారిని మనము ఎంతగా వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ఘనపరుచున్నామో అది ఈ రొట్టెను బయలుపరుచున్నది. நாம் நமக்கு முன்பாக வருகிற நம்முடைய வீட்டிற்கு வருகிற தேவ மனிதருக்கோ நம்முடைய சகோதர சகோதரிகளுக்கோ நாம் எவ்வளவா உபசரிக்கிறோமோ அந்த காரியத்தை இந்த அப்பம் காட்டுகிறது. ఇది రొట్టెలో ఉన్న 6వ అనుభవం అంటున్నది. இது இந்த அப்பத்திலே காணப்படுகிற 6வது அனுபவமா இருக்கிறது. రొట్టెలో ఉన్న 7వ అనుభవమును కూడా మనం చూసినట్లయితే இந்த ரொட்டியில் இருக்கிற 7வது అనుభూతి நாம் பார்ப்போம் என்றால் మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే முதலாம் ராஜாக்கள் 18ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 19ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 7వ వాక్యం 7వ వచనం. అయితే యెహోవా దూత 6వ వాక్యం 6వ వచనం. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటే. ఇక్కడ ఏలియా అధైర్యపడి అలసిపోయి సొమ్మసిల్లి మానాపేక్ష గలవాడై ఒక వృక్షము కింద ఆయన పండుకొని ఉన్నాడు. இப்பொழுது எலியா அவன் சோர்ந்து போய், அவன் இளைத்து போய், அவன் இப்ப பலனற்றவனாய் மரணத்தை வாஞ்சித்து ஒரு சூரிய செடியின் கீழ் படுத்துக் கொண்டிருக்கிறான். అతడు నిద్రపోయే సమయంలో ఒక దూత వచ్చి తల దగ్గర రొట్టెను నీళ్ల బుడ్డిని పెట్టి దూత ఏలియాని లేపుచున్నది. இப்பொழுது அவன் தூங்கிக் கொண்டிருக்கும் போது தேவதூதன் ஒருவன் வந்து அவன் சுடப்பட்ட அப்பத்தையும் தண்ணீரையும் கொண்டு வந்து வைத்து அவனை எழுப்புகிறான். ఏలియా ప్రైజ్ ది లార్డ్, లేచి భోంచేయమని దేవుని యొక్క దూత ఏలియాని లేపుచున్నది. இந்த தேவனுடைய தூதன் எலியாவை எழுப்பி பிரைஸ் தி லார்ட், நீ புசித்து பலப்படு என்று அவன் சொல்லுகிறான். నీవు లేచి భోజనము చేయమని దేవుని యొక్క దూత ఏలియాని లేపుచున్నది. இப்பொழுது தேவதூதன் எலியாவை நீ புசித்து பலப்படு என்று அவன் எழுப்புகிறான். ఏలియా లేచి కళ్ళు తెరిచి చూచిన వెంటనే నిప్పుల మీద కాల్చబడిన రొట్టె నీళ్ల బుడ్డి తన దగ్గర ఉన్నట్టుగా ఆయన తేరి చూచి ఉన్నాడు. இப்பொழுது எலியா அவன் விழித்து அவன் பார்க்கும்போது சுடப்பட்ட அப்பமும் ஒரு பாத்திரத்திலே தண்ணீரும் அவனுக்கு முன்பாக வைக்கப்பட்டிருக்கிறது. వెంటనే లేచి అవి చూచిన వెంటనే త్వరగా రొట్టెను తిని నీళ్లు తాగి మరలా పండుకొని ఉన్నాడు. அவன் உடனடியாக எழுந்து அந்த அப்பத்தை புசித்து தண்ணீரை குடித்து விட்டு மறுபடியும் படுத்துக் கொண்டான். వెంటనే దూత మరలా ఏలియాని లేపుచున్నది. மறுபடியும் தேவதூதன் அந்த எலியாவை எழுப்பினான். తిని పడుకోవడానికి నేను ఈ రొట్టెను నీళ్లను తీసుకుని రాలేదు. இதோ நீ புசித்து படுத்துக் கொள்வதற்காக நான் இந்த அப்பத்தை தண்ணீரை கொண்டு வரவில்லை. ఈ రొట్టెను తిని నీళ్లు తాగి బలపడి మరలా నీకు ప్రయాణం అనేది సిద్ధపడము. ஐயோ, இந்த அப்பத்தை புசித்து தண்ணீரை குடித்து நீ எழுந்து போக வேண்டிய பிரயாணம் அதிக தூரம் நீ எழுந்து செல்லுங்க. ఈ రొట్టెను తిని నీళ్లు తాగి పడుకోవడానికి నేను తీసుకుని రాలేదు. இந்த அப்பத்தையும் தண்ணீரையும் நீ புசித்து படுத்துக் கொள்ளும்படியாக நான் கொண்டு வரவில்லை. ఇంకనూ నీకు సేవ ఉన్నది. உனக்கு இன்னும் ஊழியம் உண்டு. నీవు రొట్టెను తిని నీళ్లు తాగి బలపడి ప్రయాణం చేయాలి. நீ அப்பத்தை புசித்து தண்ணீரை குடித்து பலப்பட்டு நீ இன்னும் பிரயாணம் செய்ய வேண்டும். ఈ రొట్టె దేనిని బయలుపరుచున్నది? இந்த அப்பம் எதை காட்டுகிறது? మనము బలహీనముగా ఉన్న సమయములో, நாம் బలహీనమా இருக்கும்போது, మనము సొమ్మసిల్లిపోయిన సమయములో, సోర్ந்து పోయిన వేళగిலே, అధైర్యపడిన సమయములో, అదిరిపట్ట వేళగిலே, మానవపేక్ష ఉన్న సమయములో, మనం సోర్ந்து పోయిన వేళగిலே ఆ రొట్టె మనల్ని బలపరచబోతున్నది. இந்த அப்பம் நம்மை பலப்படுத்த போகிறது. ఆ రొట్టె మన సేవను బయలుపరచబోతున్నది. இந்த அப்பம் நம்முடைய ஊழியத்தை ஆசீర్வதிக்க ఆ రొట్టె మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి నూతనపరచబోతున్నది. இந்த அப்பம் நம்முடைய ஆவிக்குரிய ஜீவித்தை மறுபடியும் புதுப்பிக்க போகிறது. ప్రియమైన దేవుని
బలపరచబోతున్నది. இந்த அப்பமானது நம்முடைய ஆவிக்குரிய ஜீவித்தை புதிதாக்க ఈ போகிறது. సమయంలో మీలో ఎంతమంది బలహీనముగా ఉన్నారు? இந்த வேளையிலே எத்தனை பேர் நீங்கள் మీలో பலகீனமாயிருக்கிறீர்கள்? ఎంతమంది అధైర్యముగా కనబడుతున్నారు? எத்தனை பேர் அதிர்யமாயிருக்கிறீர்கள்? మీలో ఎంతమంది మానవపేక్షతో వ్యాధితో పీడింపబడుతున్నారు? இதோ உங்களில் எத்தனை பேர் நானாவிதமான வியாதிகளால் ఆ பீடிக்கப்பட்டிருக்கிறீர்கள்? రొట్టెనే యేసు యొద్దకు మీరు వచ్చినట్లయితే, இந்த அப்பமாகிய இயேசு முன்னிடத்தில் ఆ வந்தார். రొట్టెనే దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చినట్లయితే, இந்த அப்பமாகிய தேவனுடைய வசனம் முன்னிடத்தில் ఆ வந்தார். రొట్టె నిన్ను బలపరచబోతున్నది. இந்த அப்பம் உன்னை பலப்படுத்த ఆ போகிறது. రొట్టె నీకు అధైర్యాన్ని తీసివేస్తున్నది. இந்த அப்பம் உன்னுடைய அதிர்ச்சியை நீக்கி ఆ விடுகிறது. రొట్టె నిన్ను నూతనపరచబోతున్నది. இந்த அப்பம் உன்னை புதிதாக்க போகிறது. ఆ కార్యమును ఏలియా గ్రహించలేని వాడుగా ఉన్నాడు. இந்த காரியத்தை எலியா அவன் அறியாதவனாயிருந்தான். ఆ రొట్టె తిని నీళ్లు తాగి ఆయన మరలా తిరిగి పడుకొని ఉన్నాడు. அவனோ அப்பத்தை புசித்து தண்ணீரை குடித்து மறுபடியும் படுத்துக்கொண்டான். దేవుని దూత మరలా లేపుతున్నది. தேவதூதனோ மறுபடியும் எழுப்பி ఏలియా నీవు లెగవాలి. எலியா நீ பிரயாணம் ఏలియా செய்ய. నీకు ప్రయాణం ఉన్నది. எலியாவிற்கு முன்பாக பிரயாணம் నీవు உண்டு. తిరిగి ప్రయాణానికి సిద్ధపడాలి. நீ மறுபடியும் பிரயாணத்திற்கு ஆயத்தமாக. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரே ఈ சகோதரியே, రొట్టె మనలను బలపరిచే రొట్టె. இந்த அப்பம் நம்மை பலப்படுத்துகிற ఈ அப்பம். రొట్టె మన ఆకలిని తీర్చేటువంటి ఒక రొట్టె. இந்த அப்பம் நம்முடைய பசியை ஆற்றுகிற ఈ அப்பம். రొట్టె మన ప్రయాణాన్ని నూతనపరిచే రొట్టె. இந்த அப்பம் நம்முடைய பிரயாணத்தை புதுப்பிக்கிற அப்பம். ఈ రొట్టె మన ఆత్మీయ జీవితాన్ని నూతనపరిచే రొట్టె. இந்த அப்பம் நம்முடைய ஆவிக்குரிய ஜீவித்தை புதுப்பிக்கிற அப்பம். అందువల్ల భూలోక సంబంధమైన తండ్రిని కుమారుడు రొట్టెను అడిగితే రాతినిచ్చునా? ஆகியால் பூலோகத்தில் இருக்கிற தகப்பன் தன்னிடத்தில் அப்பத்தை கேட்கிற மகனுக்கு கல்லை கொடுப்பானா? అనగా అక్షరానుసారమైన ఒక తండ్రి అలాగా ఇవ్వడు గనుక దానికంటే పరలోకమున మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. எழுத்தின் முடிவுடைய தகப்பன் ஒருபோது தன்னுடைய மகனுக்கு கல்லை கொடுக்க மாட்டான். அதுபோலவே பரலோகத்தில் இருக்கிற உங்கள் பிதா நீங்கள் கேட்டுக்கொள்வர்களுக்கு நல்ல ஈவுகளை దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. தேவனுடைய நாமத்துக்கு மகிமை ఈ உண்டாகும். విధముగా రొట్టెలో ఈ కార్యములన్నీ కూడా మనం చూడగలుగుతున్నాము. அப்பத்திலே இத்தனை காரியங்களை நாம் பார்க்கிறோம். అలాగనే రాయిని గురించి కూడా మనం చూచినట్లయితే, மறுபடியும் இந்த கல்லை குறித்து நாம் பார்ப்போம் గత என்றால், వారములో రాయిని గురించి కొన్ని కార్యములు వినిన్నాము. கடந்த வாரத்திலே நாம் கல்லை குறித்து சில காரியங்களை கேட்டோம். కొన్ని నిమిషములలో ఈ యొక్క రాయిని గురించి కొన్ని కార్యాలు మనం విన్నట్లయితే, அதுக்கு இன்னும் சில காரியங்களை கல்லை குறித்து கேட்போம் என்றால், దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். యొక్క రాయిలో ఉన్న మరొక భాగమును మరొక అనుభవం మనం చూచినట్లయితే, இந்த கற்களில் இருக்கிற இன்னொரு அனுபவத்தை பாகத்தை நாம் பார்ப்போம் என்றால், మొట్టమొదటగా ఈ రాయి జీవము లేనటువంటి ఒక వస్తువు. முதலாவதாக இந்த கல் ஜீவன் இல்லாத பொருள். దానికి ఎంత ఎరువేసినా ఎన్ని నీళ్లు పోసినా నో చలనం. அங்கே இந்த கல்லுக்கு எத்தனை நீர் ஊற்றினாலும் எவ்வளவு எரு போட்டாலும் அதில் ஜீவன் இல்லை. కనుక దానికి జీవం అనేది ఉండనే ఉండదు. அதற்கு ஜீவன் இருக்கவே இருக்காது. నీవు ఎంత పరిచర్య చేసినా సరే, நீ எவ்வளவு ஊழியம் செய்தாலும் சரி, ఎంత సహాయం చేసినా రాయికి సరే, நீ எவ்வளவு உதவி செய்தாலும் சரி, ఆ రాయిలో జీవము చలనము అనేది లేదు. இந்த கற்களிலே ஒரு ஜீவனோ ஒரு அசைவோ இல்லவே இல்லை. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఎటువంటి సంచలత్వం అనేది ఈ రాయిలో ఉండదు. எவ்விதமான அசைவும் இந்த கல்லிலே இல்லை. అందువల్ల ఇది ఫలింపలేనటువంటి ఒక అనుభవం అంటున్నది. இது ஒரு பலன் கூடாத அனுபவத்தை காட்டுகிறது. యెషయా గ్రంథము 5వ అధ్యాయములో గత వారములో ఈ రాయిని గురించి విని ఉన్నాము. ஏசாயா புஸ்தகம் 5ஆம் அதிகாரத்திலே இந்த அனுபவத்தை குறித்து நாம் கேட்டோம். నా ప్రియునికి ఒక ద్రాక్ష తోటను నేను నాటి తిని, என்னுடைய நேசருக்கு ஒரு திராட்சை தோட்டத்தை நான் நாட்டினேன். ఆ ద్రాక్ష తోటలో దాని యొక్క చుట్టూ రాళ్లు వేరి ఆ మిగిలినటువంటి ఆ మొక్కలన్నీ కూడా తీసి ఎరువు వేసిన ఆ ద్రాక్ష తోటలో మంచి ద్రాక్షాలు కాయలేదు. அந்த திராட்சை தோட்டத்திலே கற்களை பொறுக்கி அவைகளை அகற்றி அவைகளுக்கு எரு போட்டு நீரூற்றி அதை எவ்வளவுதான் பராமரித்தாலும் அதிலே நல்ல பழங்கள் வரவில்லை. ఎంతగా ప్రయాసపడినప్పటికీ చివరిగా వచ్చినది కారు ద్రాక్షాలు, చేదైన ద్రాక్షాలు కలిగినవి. எவ்வளவுதான் பிரயாசப்பட்டாலும் கடைசியாக அந்த திராட்சை செடி கொடுத்ததோ கசப்பான பழங்கள். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, మనుషుడు కుమారుడు తండ్రిని రొట్టెను అడిగితే రాతిని ఇచ్చునా? மனிதன் அவன் தன்னுடைய மகன் அப்பத்தை கேட்டால் கல்லை கொடுப்பானா? ఈ యొక్క రాయి జీవము లేనిటువంటి ఒక అనుభవం అంటున్నది. இந்த கல்லானது ஜீவனில்லாத அனுபவத்தை காட்டுகிறது. రాయి అనగా కారు ద్రాక్షాలు
ఫలించేటువంటి అనుభవము. இரண்டாவதாக இந்த கல் என்றால் அது கசப்பான பலனை கொடுக்கிற ஒரு அனுபவம். కనుక దేవుడు ఎదురు చూచినటువంటి ఒక స్వభావము మనలో లేకపోవడము, இல்லாவிட்டால் தேவன் நம்மிலே எதிர்பார்க்கிற ஒரு நல்ல சுபாவம் நம்மிலே குறைவுபடுவது. యేసు క్రీస్తు లోకములో ఉన్నప్పుడు, கர்த்தராகிய இயேசு இந்த உலகத்தில் இருக்கும்போது అంజూరము చెట్టు ఎద్దకు వచ్చి ఫలములు ఉండునేమని ఆశపడి ఉన్నాడు. அவர் அத்திமர தண்டையிலே வந்து அதிலே கனிகளை தேடினார். కానీ ఆ అంజూరము చెట్టుకి ఫలములు ఏమాత్రము ఉండలేవు. ஆனால் அந்த அத்திமரத்திற்கு கனிகள் ஏதும் இல்லை. యేసు వచ్చినప్పుడు కూడా ఆ చెట్టుకు ఫలాలు లేవు. கர்த்தராகிய இயேசு அதனிடத்திலே வந்தபோதும் அதனிடத்திலே கனிகள் இல்லை. వేరే మనుషులు వచ్చినప్పుడు ఫలములు లేవంటే అది వేరే విషయము. ஒருவேளை மற்ற சாதாரண மனிதர்கள் வரும்போது அதனிடத்திலே கனிகள் இல்லை என்றால் அது வேறு விஷயம். కానీ సృష్టికర్త అయిన దేవుడు వచ్చినప్పుడు కూడా అందులో ఫలములు కనబడలేదు. கிறிஸ்துவின் இயேசு அதனிடத்திலே வந்தபோதும் அதனிடத்திலே கனிகள் இல்லை. యేసు వచ్చినప్పుడు యేసు నిమిత్తమైన అంజూరపు చెట్టు ఫలములు కాయాలి. கர்த்தராகிய இயேசுவுக்கென்று இந்த அத்திமரமானது கனிகளை கொடுக்க வேண்டியது. కానీ యేసు వచ్చినప్పుడు కూడా అంజూరపు చెట్టు ఫలములు కాయాలి. ஆனால் அந்த అத்திమரம் கர்த்தராகிய இயேசு வந்தபோதும் கனிகளை கொடுக்கவில்லை. దేవుడు ఆ యొక్క వృక్షమును శపించి ఉన్నాడు. அதனால்தான் தேவன் அதை சபித்தார். మరునాడు శిష్యులు ఆ బేతనియ మార్గములో యెరూషలేమునకు వచ్చినప్పుడు, மறுநாளிலே எருசலேமுக்கு அந்த பாதையின் வழியாக சீஷர்கள் சென்றபோது యేసు శపించిన అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఒక్క రోజులోనే ఎండిపోయినది. அந்த இயேசு சபித்த அந்த அத்திமரமானது அது வேரோடு பட்டு போயிற்று. కనుక ఒకే రోజులో వేరుతో సహా ఎండిపోయినది. அது ஒரே நாளிலே வேரோடு பட்டு போயிற்று. ఎండిపోవడానికి అనేక దినములు పట్టలేదు. அது வாடி போவதற்கு அது அநேக நாட்கள் எடுத்துக்கொள்ளவில்லை. ఏ సమయంలో ఆయన శపించి ఉన్నాడు అదే క్షణములో అంజూరపు చెట్టు ఎండిపోయినది. அவர் அந்த நேரத்திலே அவர் சபித்தாரோ அந்த க்ஷணத்திலே அந்த அத்திமரம் பட்டு போயிற்று. అందువలన ఈ ద్రాక్ష తోట కారు ద్రాక్షాలు కాసినది. ஐயா இந்த திராட்சை தோட்டம் கசப்பான பழங்களை தந்தது. దేవుడు ఎదురు చూసినటువంటి ఒక్క ఫలము కూడా తోటలో కనబడలేదు. தேவன் எதிர்நோக்கின ஒரு கனியும் அதிலே இல்லை. అది మన యొక్క హృదయం యొక్క కాఠిన్యాన్ని స్వభావాన్ని బయలుపరుచున్నది. இது நம்முடைய இதயத்தின் கடினமான சுபாவத்தையே வெளிப்படுத்துகிறது. ఇది రాయిలో ఉన్న రెండో అనుభవం అంటున్నది. இது கல்லிலே இரண்டாம் அனுபவம். రాయిలో ఉన్న మూడో అనుభవం మనం చూసినట్లయితే இந்த கல்லிலே காணப்படுகிற மூன்றாம் அனுபவத்தை பார்ப்போம் என்றால் ఇది సాతాను యొక్క స్వభావం అంటున్నది. இது சாத்தானுடைய சுபாவமாய் காணப்படுகிறது. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వాక్యమునకు వచ్చినట్లయితే, மத்தேயு சுவிசேஷம் 4ஆம் அதிகாரம் 3ஆம் வசனத்துக்கு வருவோம் என்றால் దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధమైనటువంటి ఒక అనుభవం ఇక్కడ రాయబడి ఉన్నది. இங்கே தேவனுடைய வசனத்திற்கு விரோதமான ஒரு அனுபవం எழுதப்பட்டிருக்கிறது. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். సాతానుడు శోధకుడు ప్రభుని శోధిస్తున్నాడు. இப்பொழுது சாத்தான் சோதனைக்காரன் கர்த்தரை சோதிக்கிறார். ఈ రాళ్ల ఉన్న రొట్టెలుగా చేసుకొని తినము. இந்த கற்களை நீர் அப்பமாக மாற்றி நீர் புசியும். ఈ యొక్క రాళ్ల వలన రొట్టెలు చేసుకొని తినము. இந்த கற்களை நீர் அப்பங்களாக மாற்றி புசியும். దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా దేవ కుమారుడితో సాతాను శోధిస్తున్నాడు. இங்கே தேவனுடைய வசனத்துக்கு விரோதமாக தேவனுக்கு விரோதமாக இந்த சாத்தான் இயேசுவை சோதிக்கிறார். దేవుని యొక్క వాక్యమునకు విరోధంగా జీవించే ప్రతి మనుషుడు ఈ రాయితో సమానము. ஆகியால் தேவனுடைய வசனத்துக்கு விரோதமாக ஜீவிக்கிற ஒவ்வொரு மனுஷனும் இந்த கல்லுக்கு சமம். దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవించిన వాడు ఈ రాయితో సమానము. தேவனுடைய வசனத்துக்கு விரோதமாக ஜீவிக்கிற ஒவ்வொரு மனுஷனும் இந்த கல்லுக்கு சமமே. రాయి యొక్క దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా జీవించేవాడు దుష్టుడితో సమానము. இந்த தேவனுடைய வசனத்துக்கு விரோதமாக ஜீவிக்கிற ஒவ்வொரு மனுஷனும் பொல்லாங்கனுக்கு சமம். గత వారములో రాయి అతను మూర్ఖుడు అని సామెత 27:3 గత వారములో మనం చదువుకున్నాము. ஐயோ கடந்த வாரத்திலே நீதிபதிகள் 27ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திலே இந்த மூடன் கல்லுக்கு ஒப்பனை என்று பார்த்தோம். అందువల్ల మూర్ఖుడు రాయితో సమానము. மூடன் கல்லுக்கு சமம். అందువల్ల ఇక మూర్ఖుడు దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా జీవించేవాడు. ஆகையால் தான் இந்த துஷ்டன் அவன் தேவனுடைய வசனத்துக்கு விரோதமாக ஜீவிக்கிறவன். దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా మీలో ఎవరైతే జీవిస్తున్నారో వారు రాయితో సమానము. ஐயோ தேவனுடைய வசனத்துக்கு விரோதமாக உங்களில் யார் யார் ஜீவிக்கிறீர்களோ அவர்கள் இந்த கல்லுக்கு சமம். దేవుని యొక్క వాక్యం ప్రకారంగా
ప్రవర్తింపని మనుషుడు రాయితో సమానము. தேவனுடைய வார்த்தையின்படி நடவாத மனிதன் இந்த கல்லுக்கு சமம். అందువల్ల అటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యమునకు ఆపోజిట్ గానే వారు మాట్లాడుతున్నారు. ஆகையால் அப்படிப்பட்டவர்கள் தேவனுடைய வார்த்தைக்கு விரோதமாக எதிர் நிற்கிறார்கள். అందువలన సాతానుడు ప్రభు యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినము. ஆகையால் சோதனைக்காரன் இயேசுவிடத்தில் வந்து, நீ தேவனுடைய குமாரன் என்றால் இந்த கல்லுகளை அப்பமாக்கி நீ புசியும் என்றார். కనుక ఇది రాయిలో ఉన్నటువంటి మూడవ అనుభవం. ஆகையால் இது கல்லிலே இருக்கிற மூன்றாவது அனுபவம். దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా జీవించేటువంటి ఒక అనుభవము. இது தேவனுடைய வசனத்துக்கு விரோதமாக ஜீவிக்கிற ஓர் அனுபவம். నాలుగవదిగా చూచినట్లయితే நான்காவதாக பார்க்கும்போது విగ్రహారాధన, రాయి విగ్రహారాధనని బయలుపరుచున్నది. மூன்றாவதாக இந்த கல் விக்கிரக ஆராதனைக்கு அடையாளம். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. విగ్రహారాధన ఎవరైతే చేయించున్నారో, யார் யார் விக்கிரக ஆராதனை செய்கிறார்களோ వారు దేవునిని ఘనపరచలేరు, அவர்கள் தேவனை கனப்படுத்தவில்லை. దీనిని గురించి దానియేలు గ్రంథం 5వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే, இதை குறித்து தானியேல் புஸ்தகம் 5ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றார். ఈ 5వ అధ్యాయములో చదవండి. దానియేలు గ్రంథం தானியேல் 5ஆம் அதிகாரம் 5వ అధ్యాయం 13 నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. 13వ వచనం. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లా, నేను రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియచెప్పవలని జ్ఞానులను గారడి విద్య గలవారిని పిలువనంపించదు గాని ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను. కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ దానియేలుని వారు పిలిపించి ఈ కళ యొక్క వ్రాయబడిన ఈ పదము యొక్క అర్థమును దానియేలుని అడుగుతున్నారు. இங்கே தானியேலை அழைப்பித்து அங்கே எழுதப்பட்ட அந்த வார்த்தைகளின் அர்த்தத்தை கேட்கிறார்கள். ఇది బెల్షాసరు రాజు కాలములో జరిగినటువంటి సంభవము. இது ராஜாவாகிய பெல்ஷாத்சாருடைய రాజ్యభారతిలో நடந்த సంభవం. అతడు తన యొక్క రాజ్య పరిపాలనలో తనను, తన అధిపతులు, తన యొక్క అధికారులు అందరూ కూడా ద్రాక్షారసము త్రాగి దేవుని ఆలయములో ఉన్న ఉపకరణములు, పాత్రలను కూడా అతడు అపవిత్రపరచబడిన వాడుగా కనబడుచున్నాడు. இந்த ராஜாவும் அவனுடைய அதிகாரிகளும் அவனுடைய ராஜபுத்திரர்களும் தேவனுடைய ஆலயத்திலிருந்து கொண்டு வரப்பட்ட பாத்திரங்களிலே அவர்கள் திராட்சரசம் மது அருந்தி அவர்கள் அதை தீட்டுப்படுத்தினார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்టే. ఆయన యొక్క తండ్రి నెబుకద్నెజరు ఏ విధముగా ఆయన గర్వపడి అతిశయించి ఆయన అడవికి వెళ్ళి ఒక పశువు వలె గడ్డి మేసి ఉన్నటువంటి తనకి జీవితమును అతడు బాగా ఎరిగిన వాడుగా కనబడుచున్నాడు. இவன் தன்னுடைய தகப்பனாகிய நேபுகாத்நேச்சார் அவன் கர்வம் கொண்டு அவன் எவ்விதமாக மனிதனிலிருந்து தள்ளப்பட்டானோ, ஒரு மிருகமாக மாற்றப்பட்டானோ, அந்த அனுபவத்தை இவனும் அறிந்தவனாயிருந்தான். తండ్రి యొక్క జీవితమును అతడు బాగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. தன்னுடைய தகப்பனுடைய ஜீவித்தை இவன் நன்றாக அறிந்தவனாகத்தான் இருந்தான். తండ్రి ఏ విధంగా పరిపాలన చేశాడు ఇతడు బాగా ఎరిగి ఉన్నాడు. தன்னுடைய தகப்பன் எவ்விதமாக அரசாண்டனோ அதை இவன் நன்றாக அறிந்தவன் தான். అతడు ఎవరిని రక్షించాలనుకున్నాడో వాడిని రక్షించాడు. அவன் யாரை காப்பாற்ற வேண்டும் என்று நினைத்தானோ அவர்களை காப்பாற்றினான். ఎవరిని శిక్షించాలనుకున్నాడో వాడిని శిక్షించాడు. எவரை தண்டிக்க வேண்டும் என்று நினைத்தானோ அவர்களை தண்டித்தான். తన్ను తానే బాగా హెచ్చించుకున్నాడు. அவன் தன்னை தானே மிகவும் உயர்த்தினான். తాను ఏమి చేయాలనుకున్నాడో అది చేశాడు. தான் என்ன செய்ய வேண்டும் நினைத்தானோ அதை அவன் செய்தான். ఇక తన యొక్క ఇష్టమునకు వ్యతిరేకమైన కార్యం ఏది కూడా చేయలేదు. அவன் மற்றவருடைய இஷ்டத்துக்குள்ளான காரியங்கள் ஒன்றையும் அவன் செய்யவில்லை. చివరికి దేవుడు చూచి ఇక ప్రజలు అతనిని భరించలేకపోయారు.
கடைசியாக தேவன் அவனை பார்த்து பார்த்து ஜனங்களும் அவனை தாங்க கூடாதவர்களாய் போனார்கள். బబులోను యొక్క దేశంలో మనుషులందరూ ఈ యొక్క నెబుకద్నెజరు రాజుని భరించలేకపోయారు. இந்த பாபிலோனிய ராஜ்யபாரத்தில் உள்ள ஜனங்கள் எல்லாரும் இந்த நேபுகாத்நேச்சாரை அவர்கள் தாங்க கூடாதவர்களாய் போனார்கள். చివరికి దేవుడు కూడా ఈ నెబుకద్నెజరు రాజుని భరించలేకపోయాడు. கடைசியாக தேவன் கூட இந்த நேபுகாத்நேச்சார் ராஜாவை தாங்க கூடாதவராய் போனார். అటువంటి యొక్క స్థితిలో దేవుడు అతడికి మానవ మనస్సును తీసివేసి పశువు యొక్క మనస్సు ఆ రాజుకి దేవుడిచ్చాడు. அந்த வேளையிலே தேவன் மனிதனுடைய இருதயத்தை அவனிடத்தில் எடுத்து போட்டு மிருகங்களின் இருதயத்தை அவனுக்கு கொடுத்தான். చివరికి మానవుల మధ్యలో నుండి తరిమి వేయబడి అరణ్యములోకి వెళ్లి గడ్డి మేసాడు. அவன் கடைசியாக மனிதர்களிடத்திலிருந்து அவன் துரத்தப்பட்டு அவன் காடுகளிலே புல்லை மேய்ந்தான். ఆ తర్వాత చేతులకి కాళ్ళకి గోరులు బాగా పెంచుకున్నాడు. அவன் கடைசியாக தன்னுடைய கால்களிலும் கைகளிலும் உள்ள விரல்களிலே நகங்களை வளர்த்துக் கொண்டான். చివరికి తల జుట్టు బాగా పెంచుకున్నాడు. கடைசியாக அவன் தன்னுடைய தலை மயிரை நன்றாக வளர்த்து ఇక விட்டான். అతని యొక్క రూపము రాక్షస రూపములే ఉన్నది. இப்பொழுது அவனுடைய ரூபமோ ஒரு ராட்சசனை போல ఈ மாற்றப்பட்டான். దినాల్లో అనేక మంది గోరులు పెంచుకునేవారు ఎవరు? இந்நாட்களிலே அநேகர் தங்களுடைய நகங்களை வளர்த்துக் கொள்ளுகிறார். లేదా అనేక మంది జుట్టు పెంచుకునేవారు ఎవరు? இல்லாவிட்டால் அநேகர் தங்களுடைய முடிகளை வளர்த்துக் கொள்ளுகிறார். ఆ జుట్టు గోరులు బాగా పెంచుకునేది నెబుకద్నెజరు స్పిరిట్. அப்படியானால் தங்களுடைய தலை மயிரையும் தங்களுடைய விரலின் நகங்களையும் அதிகமாக வளர்த்துக் கொள்ளுவதற்குள்ளே இந்த நேபுகாத்நேச்சாரின் అతడు పశువు వలె గడ్డి మేసాడు. அவன் மிருகத்தை போல புல்லை மேய்ந்தான். అనగా 7 సంవత్సరములు అరణ్యములో అటువంటి ఆ దౌర్భాగ్యమైన జీవితం అతడు చేసి ఉన్నాడు. இவ்விதமான ஒரு துர்பாக்கியமான ஜீவித்த வனாந்தரத்திலே அவன் 7 வருடங்கள் கழித்தான். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். తన తండ్రికి జరిగిన కార్యమంతా కూడా ఈ బెల్షాజర్ రాజుకి తెలుసు. தன்னுடைய தகப்பனுக்கு சம்பவித்த இந்த காரியங்கள் எல்லாம் రాజావాగియ బెల్షాత్సారుకు నన్றாக தெரியும். అయితే ఇతడు చేసిన తప్పు ఏమిటంటే ఏ మాత్రం కూడా ఇతడు మారు మనసు పొందలేదు. ஆனால் இவன் செய்த தவறு என்னவென்றால் இவனும் எந்த மாத்திரமும் அவன் மனம் திரும்பவில்லை. నా తండ్రికి ఇలాగ జరిగినది నాకు జరగకూడదన్న మైండ్ ఇతనికి లేదు. தன்னுடைய தகப்பனுக்கு விதமாக சம்பவித்ததே எனக்கு அவிதமாக சம்பவிக்க கூடாது என்கிற சிந்தை இவனிடத்திலே இல்லை. ఇతడు కూడా తన అధికారులు అధిపతులు రాజ్యములో ఉన్న వారిని పిలిపించి పాత్రలలో దేవుని ఆలయంలో ఉన్న పాత్రలలో ద్రాక్షారసం మోసి ఆలయాన్ని అపవిత్రపరచబడిన వాడుగా ఉన్నాడు. இவனும் கூட அவன் தன்னுடைய ராஜ்யவாசத்தில் இருக்கிற அதிகாரிகளையும் பிரபுக்களையும் அவர்கள் வருமையாட்சிகளை கூட்டிக் கொண்டு வந்து தேவனுடைய ஆலயத்திலிருந்து கொண்டு வந்த பாத்திரங்களிலே அவன் மதுவை அருந்தினான். ఇప్పుడు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వాక్యము నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. இப்பொழுது தானியேல் புஸ்தகம் 5ஆம் அதிகாரம் 23 வாசி. బెల్షస్సరు అతని కుమారుడువగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். ఇక్కడ దానియేలు ఈ భక్తుడు ఇతనితో బెల్షాత్సార్ రాజుతో మాట్లాడుచున్నాడు. இப்பொழுது தானியேல் ராஜாவாகிய பெல்ஷாத்சாரிடம் பேசுகிறான். నీవు అతని యొక్క కుమారుడుగా నెబుకద్నెజరు యొక్క కుమారుడుగా పిలువబడుచున్నావు. நீர் நேபுகாத்நேச்சாரின் குமாரனாக அழைக்கப்படுகிறீர். ఈ సంగతి అంతా కూడా నీవు బాగా ఎరిగిన వాడవు. இந்த காரியங்கள் எல்லாவற்றையும் நீர் நன்றாக அறிந்தவர் தான். అయినా కూడా నీ మనసును నీవు అణుచుకొనలేదు. ஆகையால் உன்னுடைய மனதை நீ திருப்பவில்லை. పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటూ ఉన్నావు. பரலோகத்தின் ஆண்டவருக்கு முன்பாக நீ உன்னை நீயே உயர்த்தினாய். నీవును నీ అధిపతులను நீயும் உன்னுடைய பிரபுக்களும் నీ రాజులను உன்னுடைய ராஜதானிகளும் నీ రాణులను
உன்னுடைய ராணிகளும் నీ ఉపపత్నులను உன்னுடைய வழிபாட்டிகளும் దేవుని ఆలయ సంబంధం ఉపకరణములు ద్రాక్షారసం పోసి త్రాగిరి. தேவனுடைய ஆலயத்திலிருந்து கொண்டு வரப்பட்ட பாத்திரங்களிலே நீங்கள் திராட்சரசம் குடிச்சீர்கள். ఆ దేవుని సంబంధము ఉపకరణముల పాత్రలన్నిటిని మీరు అపవిత్రపరిచి ఉన్నారు. தேவனுடைய ஆலயத்திலிருந்து கொண்டு வரப்பட்ட பாத்திரங்களை நீங்கள் தீட்டுப்படுத்தினீர்கள். కానీ నీవు ద్రాక్షారసాన్ని త్రాగుచున్నావు. కానీ அதிலே நீ திராட்சரசம் நீ குடிச்சாய். కానీ ద్రాక్షారసము త్రాగుచు చూడకుండా వినకుండా ఉన్నటువంటి நீ திராட்சரசத்தை குடித்து காணாததும் அறியாததுமாகிய గ్రహింపనై ఉన్న చేతనై ఉన్న உணராமலும் செய்யாமலும் இருக்கிற చూడకుండా వినకుండా గ్రహింపకుండా చేతగాని వెండి బంగారము ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను మీరు స్తుతించేరు. நீங்கள் காணாமலும் கேளாமலும் உணராமலும் இருக்கிற வெள்ளியினால் பொன்னினால் இரும்பினால் மரத்தினால் கல்லினால் செய்த విగ్రహங்களை புகழ்ந்தீர்கள். ఈ దేవతలను మీరు స్తుతించారు. కానీ నీ ప్రాణము నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆ దేవునిని మీరు స్తుతించలేదు. ஆனால் உன்னுடைய வழிகள் உன்னுடைய சுவாமம் யாருடைய எந்த தேவனுடைய கருத்தில் இருக்கிறதோ நீ அவர்களை புகழவில்லை, அறியவில்லை. ఆ దేవుని నీవు ఘనపరచలేదు. அந்த தேவனை நீ கனப்படுத்தவில்லை. నీ అంతటకు నీవే హెచ్చించుకున్నావు. நீ உன்னை நீயே உயர்த்தி கொண்டாய். కనుక దేవుని ఆలయములో విగ్రహారాధన నీవు చేసి ఉన్నావు. தேவனுடைய ஆலயத்திலே நீ விக்கிரகாராதனை செய்தாய். బంగారమును నీవు కొలిసేవు, நீ பொன்னை அளந்தாய். వెండిని నీవు కొలిసేవు, நீ வெள்ளியும் கொண்டு வந்தாய். ఇనుమును నీవు ఆరాధించేవు, நீ இரும்பை ఆరాధించాய். కర్రను ఆరాధించేవు, மரத்தை ஆராதித்தாய். రాయిని విగ్రహాన్ని నీవు ఆరాధించేవు. கல்லுகளின் விக்கிரகங்களை நீ பணிந்து கொண்டாய். అవన్నీ కూడా చూడవు, వినవు, గ్రహింపవు, అవేమి చేయవు, వాటిని నీవు స్తుతించేవు గాని నిజమైన దేవునిని నీవు ఆరాధించలేదు. அவைகளை நீ புகழ்ந்தாய். அவைகள் கேளாமலும் காணாமலும் உணராமலும் இருக்கிற விக்கிரகங்களை நீ புகழ்ந்தாய். ஜீவனுள்ள தேவனை நீ அறியவில்லை. నీ ప్రాణము ఏ దేవుని వశములో ఉన్నదో ఆ దేవునిని నీవు స్తుతించలేదు. உன்னுடைய சுவாசம் எந்த தேவனுடைய கரத்திலே இருக்கிறதோ அந்த தேவனை நீ నీ ஸ்துதிக்கவில்லை. ప్రాణము ఏ దేవుని వశములో ఉన్నదో ఆ దేవుని నీవు ఘనపరచలేవు. உன்னுடைய சுவாசம் எந்த தேவனுடைய கரத்தில் இருக்கிறதோ அந்த தேவனை நீ ஆராதிக்கவில்லை. నీకు తండ్రికి జరిగినదంతా కూడా నీవు బాగా ఎరిగిన వాడవు. நீ கண்களுக்கு முன்பாக நடந்தவர்களை நீ நன்றாக அறிந்தவன் నీ தான். తండ్రికి సంభవించినదంతా కూడా నీవు చూచి ఉన్నావు. நீ கண்களுக்கு முன்பாக சம்பவித்த காரியங்களை நீ நன்றாக பார்த்தாய். కానీ నీవు నీ యొక్క మనసును అనుసుకొనలేదు. ஆனால் உன்னுடைய மனதை நீ திருப்பவில்லை. నీవు మారు మనసు పొందలేదు. நீ மனம் திரும்பவில்லை. నిన్ను నీవే హెచ్చించుకున్నావు. நீ உன்னை நீரே உயர்த்தி கொண்டாய். నీవును నీ అధిపతులను రాణులు ఉపపత్నులు అందరూ విగ్రహారాధన చేసి ఉన్నారు. உன்னுடைய பிரதானிகள் உன்னுடைய பிரபுக்களும் உன்னுடைய மனைவிகளும் உன்னுடைய வைப்பாட்டிகளும் எல்லாரும் தீட்டுப்படுத்தினீர்கள். చూడకుండగా వినకుండగా గ్రహింపకుండగా ఉన్న బంగారము వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి విగ్రహములను మీరు ఆరాధించారు. கேளாமலும் காணாமலும் உணராமலும் இருக்கிற பொன்னினாலும் வெள்ளியினாலும் இரும்பினாலும் மரத்தினாலும் கல்லினாலும் செய்யப்பட்ட விக்கிரகங்களை நீங்கள் புகழ்ந்தீர்கள். ఆ విగ్రహములను మీరు ఆరాధించారే గాని నీ ప్రాణము ఏ దేవుని వశములో ఉన్నదో ఆ దేవునిని నీవు స్తుతించలేదు, ఆరాధించలేదు. அந்த விக்கிரகங்களை நீங்கள் ஆராதித்தால் உன்னுடைய சுவாசம் எந்த தேவனத்தில் இருக்கிறதோ அந்த தேவனை நீ கனப்படுத்தவில்லை. నీవు ఆ దేవునిని ఆరాధించాలని దానియేలు బెల్షస్సర్ రాజుకి ఆ కార్యాన్ని తెలియజేస్తున్నారు. நீ அந்த தேவனையே ஆராதிக்க வேண்டும் என்று தானியேல் பெல்ஷாத்சார் ராஜாவிடம் சொல்லுகிறார். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. తర్వాత 24వ వాక్యానికి మనం వచ్చినట్లయితే அதற்கு பின்னதாக 24ஆம் వచనத்திற்கு வருவோம் என்றால், కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి వ్రాతను రాసిన శాసనం ఏదనగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்టే. ఏ దేవునినైతే నీవు కనపరచలేదు ఆ దేవుని యొద్ద నుండి ఒక చెయ్యి వచ్చి ఈ వ్రాత రాసినది అదే దేవుని యొక్క హ్యాండ్ రైటింగ్. நீ எந்த தேவனை கனப்படுத்தவில்லையோ அந்த தேவனிடத்திலிருந்து வந்த கையிருப்புதான் இந்த எழுத்துக்களை எழுதிட்டு బంగారము వెండి ఇత్తడి రాగి ఇనుము కర్ర రాయి ఆ దేవతల యొక్క చెయ్యి కాదు. ఏ దేవుని నీవు గణపరచలేదు ఆ దేవుని యొక్క హస్తము వచ్చి అరచేతితో ఈ యొక్క రాతను రాసినది. ఈ வெள்ளியும் பொன்னும் வெண்கலமும் இரும்பும் மரமும் கல்லுமாகிய விக்கிரகங்களை புகழ்ந்தாயே ஒழிய
இந்த கை அந்த விக்கிரகத்திலிருந்து வரவில்லை. இது உன்னுடைய சுவாசம் எந்த தேவனிடத்தில் கையில் இருக்கிறதோ அந்த தேவனிடத்தில் தான் இந்த கையிருப்பு வந்து இந்த எழுத்துக்களை எழுதிட்டு ఆ దేవుని యొక్క చెయ్యి రాసిన రాత ఏమిటో ఇక్కడ రాయబడి ఉన్నది. அந்த கையிருப்பு எழுதின எழுத்துக்கள் இங்கே சொல்லப்பட்டிருக்கிறது. చదవండి, வாசியுங்கள். కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మేనే మేనే టెకిల్ ఉఫార్సిస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. బెల్షస్సర్ రాజు ఆయన ఘనపరచకుండగా ఉన్నటువంటి దేవుని యొద్ద నుండి ఒక చెయ్యి వచ్చి ఈ యొక్క వాక్యమును రాసినది. ராஜாவாகிய பெல்ஷாத்சார் அறியாத கனப்படுத்தாத தேவனிடத்திலிருந்து ஒரு கையிருப்பு வந்து இந்த எழுத்துக்களை எழுதிட்டு ఆయన రాసిన వాక్య భాగం ఏమిటంటే, அந்த எழுதப்பட்ட வாக்கியம் என்னவென்றால் మెనే మెనే టెకేల్ ఉపార్సిస్ అని రాయబడి ఉన్నది. மேனே மேனே தெக்கேல் உபார்சின் என்று எழுதப்பட்டிருக்கிறது. దాని యొక్క భావము కింది వాక్యములో రాయబడి ఉన్నది. அதனுடைய அர்த்தமானது கீழே உள்ள வசனத்திலே మెనే எழுதப்பட்டிருக்கிறது. మెనే టెకేల్ ఉపార్సిస్. மேனே மேனே தெக்கேல் உபார்சின். దేవుడు నిన్ను త్రాసులో తూచినప్పుడు నీవు తక్కువగా కనబడ్డావు. நீ தராசிலே நிற்கப்பட்டு குறைவாக காணப்பட்டாய். దేవుని దృష్టిలో నీవు తక్కువ వాడుగా ఉన్నావు. நீ தேவனுடைய பார்வையிலே குறைவானவனாய் இருக்கிறாய். ఆ తర్వాత నీ రాజ్యము ఈ రాజ్యము నీ చేతిలోని తీసివేయబడుతుంది. ஆகையால் இப்பொழுது உன்னுடைய ராஜ்யம் உன்னுடைய கையிலிருந்து நீக்கப்படுகிறது. రాజ్యము నిలవదు. இனிமேல் உன்னுடைய ராஜ்யம் நிற்காது. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఈ యొక్క రాయి దేనిని బయలుపరుచున్నది? இந்த கல் எதை காட்டுகிறது? ఇది బెల్షస్సర్ రాజు యొక్క గర్వము అతిశయము వారి యొక్క ఖ్యాతి కీర్తిని బయలుపరుచున్నది. இந்த கல்லானது இந்த ராஜாவாகிய பெல்ஷாத்சாருடைய கர்வத்தையும் அவனுடைய மேட்டிமையும் அவனுடைய கீர்த்தியையும் அவனுடைய புகழ்ச்சியும் காட்டுகிறது. కొంతమంది అనేక మంది పేరు ప్రఖ్యాతులు గర్వము అతిశయాన్ని కోరేవారున్నారు. சிலர் இந்த கர்வத்தையும் மேன்மையும் புகழ்ச்சியும் கீர்த்தியும் வாஞ்சிக்கிறவர்களா இருக்கிறார்கள். ఎవరైతే పేరు ప్రఖ్యాతులు గర్వము అతిశయము కావాలని కోరుచున్నారో, யார் யார் இந்த பேரும் புகழும் கீர்த்தியும் புகழ்ச்சியும் வேண்டும் என்று வாஞ்சிக்கிறார்களோ అటువంటి వారి రాయితో సమానము. அவர்கள் இந்த கல்லுக்கு சமம். అందువలన ఈ యొక్క బెల్షస్సర్ రాజు తన్ను తానే హెచ్చించుకున్నాడు గాని తన ప్రాణము ఏ దేవుని వశములో ఉన్నదో ఆ దేవుని ఆయన ఆరాధించలేదు, గణపరచలేదు. இந்த ராஜாவாகிய பெல்ஷாத்சார் அவன் தன்னைத்தானே மேட்டிமையாக்கி கொண்டானே ஒழிய அவன் தன்னுடைய சுவாசம் எந்த தேவனத்தில் இருக்கிறதோ அந்த தேவனை அவன் ஆராதிக்கவும் இல்லை, அவரை புகழவும் இல்லை. ఇక్కడ రాయి అనగా మన యొక్క గర్వాన్ని, అతిశయాన్ని, మన యొక్క హెచ్చింపును, మన యొక్క ఖ్యాతిని, విలువను ఇది బయలుపరుచున్నది. இங்கே இந்த கல்லானது நம்முடைய கர்வத்தையும் மேட்டிமையும் புகழ்ச்சியும் கீர்த்தியையும் காட்டுகிறது. ఏ యొక్క బెల్షస్సర్ రాజు తన గర్వాన్ని బట్టి, అతిశయాన్ని బట్టి, తన యొక్క కీర్తిని బట్టి తను తానే హెచ్చించుకున్నాడు గాని ఆ రాయినే ఆరాధించాడు గాని నిజమైన దేవునిని, తన ప్రాణము ఏ దేవుని వశములో ఉన్నదో ఆ దేవునిని ఒక్కరోజు కూడా గణపరచలేదు. இந்த ராஜாவாகிய பெல்ஷாத்சார் தன்னுடைய கர்வத்தையும் மேட்டிமையும் தன்னுடைய புகழ்ச்சியும் தன்னுடைய கீர்த்தியை கொண்டு அவன் கல்லுகளினால் உண்டான விக்கிரகங்களை ஆராதித்தான், புகழ்ந்தானே ஒழிய தன்னுடைய சுவாசம் எந்த தேவனத்தில் இருக்கிறதோ அந்த தேவனை அவன் அறியவும் இல்லை, ஆராதிக்கவும் இல்லை. ఒక్కరోజు కూడా ఆ దేవునిని మహిమపరచలేదు. ஒரு நாள் கூட அந்த தேவனை அவன் மகிமைப்படுத்தவில்லை. జీవముగల దేవునంతను అతడు గుర్తెరగలేని వాడుగా ఉన్నాడు. ஜீவுள்ள தேவன் யாரோ அவன் அறியாதவனாகவே இருந்தான். బబులోను యొక్క దేశములో దానియేలు ఈ యొక్క జీవముగల దేవుని యొక్క హ్యాండ్ రైటింగ్ యొక్క అర్థమును దానియేలు తప్ప ఎవరు చెప్పలేదు. இந்த பாபிலோனிய தேசத்திலே தேவனுடைய கையிருப்பு வந்து எழுதின இந்த எழுத்துக்களை தானியேல் தவிர எந்த ஞானியும் சொல்லவில்லை. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఈ రాయి మన యొక్క గర్వాన్ని, అతిశయాన్ని, మన యొక్క హెచ్చింపును, మన యొక్క ఖ్యాతిని ఇది బయలుపరుచున్నది. இந்த கல்லானது நம்முடைய கர்வத்தையும் நம்முடைய வேட்டையும் நம்முடைய மேன்மையும் நம்முடைய புகழ்ச்சியும் நம்முடைய கீர்த்தியும் காட்டுகிறது. అనగా ఈ రాయి అక్షరానుసారమైన రాయి కాదు. அப்படியானால் இந்த கல் எழுத்தின்படி உள்ள கல் அல்ல. ఇది ఆత్మీయ కోణములో మనం చూసుకున్నట్లయితే, இதை ஆவிக்குரிய கோணத்திலே நாம் எடுப்போம் என்றால் మనలో ఉన్న గర్వమును, అతిశయాన్ని, హెచ్చింపును మనము జీవముగల దేవుని విడిచిపెట్టి
మళ్ళా మనం హెచ్చించుకునే అనుభవాన్ని ఇది బయలుపరుచున్నది. நம்முடைய கர்வத்தினால், நம்முடைய மேட்டிமையினால், நம்முடைய புகழ்ச்சியினால் நாம் ஜீவனுள்ள தேவனை விட்டு விட்டு நம்மையே உயர்த்திக் கொள்ளுகிற அனுபவத்தை காட்டுகிறது. ఎవరైతే ఈ బెల్షస్సరు రాజు వలె ప్రముఖ స్థానాన్ని మీలో ఎంతమంది కోరుచున్నారు వారి రాయితో సమానము. இந்த பெல்ஷாத்சார் ராஜாவை போல் உங்களில் எத்தனை பேர் முதன்மையான இடத்தை வாஞ்சிக்கிறார்களோ அவர்கள் இந்த கல்லுக்கு ఎవరైతే హెచ్చింపును, అతిశయాన్ని, గర్వాన్ని లేదా గొప్ప స్థానమానమును కోరుచున్నారో వారి రాయితో సమానము. உங்களில் எத்தனை பேர் கர்வத்தையும் மேன்மையும் மேட்டிமையும் ஸ்தான மான புகழ்ச்சிகளையும் வாஞ்சிக்கிறார்களோ அவர்கள் இந்த கல்லுக்கு சமம். నెబోయక బెల్షస్సరు రాజు ఈ రాయినే బ్రొక్కి హైలైట్ చేశాడు గాని తన జీవము గల దేవుణ్ణి ఆయన మర్చిపోయిన వాడుగా ఉన్నాడు. இந்த பெல்ஷாத்சார் ராஜாவும் இந்த கல்லுகளாகிய விக்கிரகங்களையே அவன் போற்றி புகழ்ந்தானே ஒழிய அவன் மனம் திரும்பவில்லை. ఈ దినాలలో అనేక మంది కూడా జీవము గల దేవుని వారు మర్చిపోతున్నారు. లోకములో ఉన్న గౌరవమును, ఖ్యాతిని, వారి యొక్క అంతస్తును, వారి యొక్క స్థానమును, గొప్ప గొప్ప కార్యములు వారు ఎదురు చూస్తున్నారు గాని వారు ప్రాణము ఎవరి వశములో ఉన్నదో ఆ దేవుని మర్చిపోయి ఉంటున్నారు. இந்நாட்களிலும் அநேக தங்களுடைய சுவாசம் எந்த தேவனுடைய கருத்தில் இருக்கிறதோ அந்த தேவனை மறந்து போய் அவர்கள் ஸ்தான புகழ்ச்சிகள், கீர்த்திகள், மேன்மை, கர்வம் இவற்றையே வாஞ்சிக்கிறார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇటువంటి అనుభవములు కలిగిన వారు ఈ రాయితో సమానము. இப்படிப்பட்ட அனுபவம் உடையவர்கள் இந்த கல்லுக்கு சமம். ఈ రాయిని గురించి మరొక చోట మనం చూసినట్లయితే இந்த கல்லை குறித்து இன்னொரு பகுதியிலே நாம் வாசிப்போம் என்றால் ప్రకటన గ్రంథం 18వ అధ్యాయమునకు రండి. வெளிப்படுத்தின விசேஷம் 18ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 18వ అధ్యాయము 21వ వచనము నుండి చదువుకుందాం. 18:21. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీయు నీ మాయమంత్రముల చేత మోసపోయిరి. కావున వైణికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు, బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడును నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ తిరగటి రాయి అంటే ఒక గొప్ప రాయి సముద్రములో పడుచున్నది. இங்கே ஒரு பெரிய எந்திர கல்லை సముద్రத்திலே தூக்கி போட்டான். సముద్రముల రాయి పడినప్పుడు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి ఆ బబులోను పట్టణం కనబడకపోయింది. இப்பொழுது இந்த பெரிய எந்திரக்கல் சமுத்திரத்திலே போடப்பட்டு இப்படியே பாபிலோன் மகாநகர வேகமாய் தள்ளுண்டு அழிந்து போகும். బాబులోను పట్టణము ఒక రాయి, తిరగల రాయి సముద్రములో పడినప్పుడు ఆ పట్టణం కనబడకుండా పోయింది. இந்த எந்திரக்கல்லை சமுத்திரத்திலே போடும்போது மகாநகரமாகிய பாபிலோன் பட்டணம் அது காணப்படாமல் போயிற்று. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 18వ అధ్యాయములో ఈ యొక్క మహా బబులోను పట్టణము ఇది మహా వేశ్య అని రాయబడి ఉన్నది. இந்த வெளிப்படுத்தின விசேஷம் 17ஆம் 18ஆம் அதிகாரத்திலே இந்த மகா பாபிலோன் என்கிற பட்டணம் ఇది మహా వేసి என்று எழுதப்பட்டது. ఇది మతపరమైన వ్యాపార సంబంధమైన ఒక ఈ రెండు అనుభవాలకి ఈ యొక్క పట్టణం చాలా ఫేమస్ గా కనబడుతున్నది. இந்த பட்டணமானது மத சம்பந்தமான வியாபார சம்பந்தமான ரெண்டு காரியங்களிலே மிகவும் புகழ் பெற்றதா இருக்கிறது. అందువల్ల ఈ యొక్క 18వ అధ్యాయములో 3 సందర్భాల్లో రాయబడి ఉన్నది. అయ్యో అయ్యో మహాబబులోను పట్టణం కూలిపోయిందని జనులు వారు ఏడుస్తున్నారు, భయపడుతూ ఏడుస్తున్నారు. ஆகியால் இந்த 18ஆம் அதிகாரத்திலே ஐயோ ஐயோ மகாபாபிலோன் விழுந்து போயிச்சே என்று கூக்குரலிடுகிறார். 9వ వాక్యం చదవండి. 9, 10. 9, 10 వచనங்களை వాసి. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూపమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో అయ్యో
బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చినది కదా అని చెప్పుకొందురు. ఆ తర్వాత 16వ వాక్యం. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ఆ తర్వాత 19వ వాక్యం. తమ తలల మీద దుమ్మి పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని యందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయిచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. 3 సందర్భాలలో ఈ మహా బబులోను పట్టణమును గురించి ஐயோ ஐயோ பபுலோன் கூலி போயனோ. இங்கே 3 இடங்களிலே இந்த பாபிலோன் நகரம் ஐயோ ஐயோ அழிந்து போயிற்றே என்று எழுதப்பட்டிருக்கிறது. వారు ఆ పట్టణమును చూసిన అనేక మంది మిగులు భయంక్రాంతులై వారు ఏడుస్తున్నారు. இப்பொழுது இந்த பட்டணத்துக்கு சம்பவித்ததை பார்த்து அநேகர் அவர்கள் அழுகிறார்கள். ఒకప్పుడు ఈ బబులోను పట్టణం ఏమంటుంది? இந்த ஒரு காலத்திலே இந்த பாபிலோன் பட்டணம் என்னவாய் அழைக்கப்பட்டது? నాకు ఏ కీడు సంభవించదు, எனக்கு எந்த தீங்கும் வராது, నాకు ఏ కీడు జరగదు, எனக்கு எந்த தீங்கும் சம்பவியாது. దాని గురించి ఒక అధ్యాయములో చూచినట్లయితే இதை குறித்து இந்த அதிகாரத்திலே நாம் பார்ப்போம் என்றால் 7వ వాక్యం చదవండి. 7. అది నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడనని తన మనసులో అనుకొనిను. కనుక అది తన్ను తాను ఎంత గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించును, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగ చేయుడి. ఆ తర్వాత 8వ వాక్యం. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం. అంటే మహా బబులోను పట్టణం ఏమంటుందంటే, నేను రాణిగా ఉంటాను. இந்த பாபிலோன் நகரம் என்ன சொல்லுகிறது என்றால், நான் ராஜஸ்திரியா இருக்கிறேன், నేను రాణిగా కూర్చుంటాను, நான் ராஜஸ்திரியா வீற்றிருக்கிறேன், నేను విధవరాలను కాను, நான் ஒரு கைம்பெண் அல்ல, నాకు దుఃఖము రాదు, எனக்கு துக்கம் உண்டாவதில்லை, దుఃఖము నేను చూడనని మనసులో అనుకుంటుంది, நான் துக்கத்தை காண்பதே இல்லை என்று அவள் తన్ను తాను హెచ్చించుకుంటుంది, அவள் தன்னை தானே உயர்த்தி கொண்டாள், తన్ను తాను గొప్పగా చేసుకుంటుంది, அவள் தன்னை தானே பெரியவளாக்கி கொண்டாள், తన్ను తానే సుఖాన్ని అనుభవిస్తుంది, அவள் தனக்கு தானே சுகத்தை அனுபவித்துக் கொண்டாள். దుఃఖమును వేదనను నాకు రాదని అంటుంది. துக்கமும் வேதனையும் எனக்கு வராது என்று அவள் சொல்லுகிறாள். అలాగనుకున్న సమయము అకస్మాత్తుగా దుఃఖము, మరణము, కరువు, తెగుళ్ళు ఒకే గడియలో ఆమె మీదకి వచ్చింది. அவ்விதமாக அவள் நினையாத நேரத்திலே ஒரே நாளிகையிலே துக்கமும் வேதனையும் அழிவு உண்டாயிற்று. బలిష్టమైన ఒక దూత తిరగల రాయిని సముద్రములో వేసిన వెంటనే ఒక్క గడియలో మహా బబులోను పట్టణం కనబడకుండా పోయింది. பலமுள்ள தூதனாகிய ஒருவன் ஒரு பெரிய எந்திரக்கலை அவன் சமுத்திரத்திலே போட்டபோது மகாநகரமாகிய பாபிலோன் ஒரு நாளிகையிலே காணாமல் போயிற்று. ఈ యొక్క రాయి గర్వాన్ని బయలుపరచున్నది. இந்த கல் அந்த கர்வத்தை காட்டு. నేను రాణిగా కూర్చుంటాను, నేను విధవరాలను కాను, நான் ராணியாக வீற்றிருக்கிறேன், நான் ஒரு கைம்பெண் அல்ல, నాకు దుఃఖం అనేది రానే రాదు, எனக்கு துக்கம் உண்டாவதே இல்லை, నాకు కరువు మరణం అనేది రాదు, எனக்கு பஞ்சமும் அழிவும் வராது, నేను ఎంతగానో గొప్పగా ఉంటాను, நான் எவ்வளவோ பெரியவளா இருக்கிறேன், నన్ను నేనే హెచ్చించుకుంటాను, அவள் தனக்குத்தானே உயர்த்தி கொண்டாள். నాకు ఏ కీడు రాదు, నాకు ఏమి సంభవించదని ధీమాగా ఉన్నది. எனக்கு எந்த தீங்கும் வராது, ஒன்று சம்பவியாது என்று அவள் திமிராயிருக்கிறாள். అటువంటి సమయంలో పరలోకములోని ఒక దూత గొప్ప రాయిని, తిరగట రాయిని సముద్రములో వేసినది. அவள் அப்படியாக சிந்தித்துக் கொண்டிருக்கும் போது ஒரு பலமுள்ள தூதன் வானத்திலிருந்து இறங்கி வந்து ஒரு பெரிய எந்திரக்கல்லை சமுத்திரத்திலே போட்டான். ఆ రాయి పడినప్పుడు ఈ మహా బబులోను పట్టణం కనపడకుండా పోయింది. அந்த சமுத்திரத்திலே எந்திரக்கல் விழுந்த போது இந்த பாபிலோன் மகா பெரிய பட்டணம் இல்லாமல் போயிற்று. ఇది మతపరమైన, రాజకీయపరమైన ఒక మహా బబులోను సంఘాన్ని బయలుపరచున్నది. இது மத சம்பந்தமான, அரசாங்க சம்பந்தமான ஒரு முக்கிய பட்டணமாயிருக்கிறது. పడిపోయిన ఒక సంఘమునకు ఈ మహా బబులోను వేసేది సాదృశ్యముగా ఉన్నది. இந்த விழுந்த போது சபைக்கு
இந்த మహా వేశ్యాగియ బాబిలోను పట్టణం కానపడింది. కనుక ఈ మహాబబులోను పట్టణం యొక్క స్థితి ఏంటి? హెచ్చింపు, గర్వము. నేను హెచ్చింపుగా ఉంటాను, గొప్పగా ఉంటాను. இந்த பாபிலோன் நகரத்துடைய விழுகைக்கு காரணம் அது தன்னைத்தானே உயர்த்திக் கொள்வதும் தன்னையே மேன்மைப்படுத்திக் கொள்வதும். నన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు, என்னை யாரும் ஒன்றும் செய்ய முடியாது. నాకు దుఃఖము మరణము ఏది రాదు, எனக்கு துக்கமும் மரணமுமே வராது. కనుక నేను ఇలాగే ఉంటాను, நான் இவ்விதமாகவே இருப்பேன். గొప్పగా ఉంటాను, நான் பெரியவராக இருப்பேன். హెచ్చైన స్థానములో ఉంటాను. நான் வேண்ட ஸ்தானத்திலே నన్ను இருப்பேன். ఎవరు ఏమి చేయలేరు, என்னை யாரும் ஒன்றும் செய்ய నన్ను முடியாது. ఎవరు ఏమి అనలేరు, என்னை யாரும் ஒன்றும் சொல்ல నాకు முடியாது. ఏమీ జరగలేదు. எனக்கு ஒன்றுமே நடக்காது. ఆసనమైన బలిష్టమైన ఒక దూత ఒక రాయిని సముద్రములో వేసినది. அப்பொழுது பலமுள்ள தூதன் ஒரு எந்திர கல்லை அவன் சமுத்திரத்திலே போட்டான். ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే హెచ్చించుకోకూడదు, பிரியமான தேவனுடைய பிள்ளையை நம்மை நாமே உயர்த்திக் கொள்ளக்கூடாது. మనమే గొప్ప చేసుకోకూడదు. நம்மை நாமே பெரியவராக்கிக் கொள்ளக்கூடாது. ఒకవేళ అలాగా మనం ఉన్నట్లయితే, ஒருவேளை நாம் அப்படியாக இருப்போம் ఒక என்றால், దూత ఒక రాయి సముద్రములో వేసినప్పుడు ஒற்ற தூதன் ஒரு எந்திர கல்லை சமுத்திரத்திலே போட்டபோது ఒక్క గడియలోనే ఈ మహాబబులోన పట్టణం కనబడకుండా పోయింది. ஒரே நாளிகையிலே இந்த மகா பெரிய பட்டணமாகிய பாபிலோன் இல்லாமல் போயிற்று. దానిని ప్రేమించిన జనులందరూ అయ్యో అయ్యో అని ఏడుస్తున్నారు. அதனை கண்ட ஜனங்கள் எல்லாரும் ஐயோ ஐயோ என்று அலறுகிறார்கள். ఈ పట్టణానికి ఇంత గతి పట్టిందని వారు ఏడుస్తున్నారు. இந்த పట్టణத்திற்கு இப்படிப்பட்ட సంభవిத்தదే என்கிறார். ఈ పట్టణానికి సమానమైన వారు ఎవరని వారు ఏడుస్తున్నారు. இந்த పట్టణத்துக்கு నిగరానவர்கள் யார் என்று అழுகிறார்கள். ఇటువంటి గొప్ప పట్టణానికి ఈ గతి పట్టిందని వారు ఏడుస్తున్నారు. இவ்வளவு பெரிய పట్టణத்திற்கு இவ்விதமாக சம்பவித்ததே என்று அழுகிறார். అది మన యొక్క గర్వాన్ని బయలుపరుస్తున్నది. இது அதனுடைய கர்வத்தை காட்டுகிறது. ఆ యొక్క గర్వము ఈ రాయి పతనము చేసినది. அந்த பெருமையே அந்த நகரத்தை அழித்து போட்டது. కనుక ఈ రాయి మన యొక్క గర్వాన్ని బయలుపరుస్తున్నది. இந்த கல் அந்த கர்வத்தை காட்டுகிறது. అందువల్ల இந்த రాయిలో ఇటువంటి స్వభావాలు కనబడుతున్నవి. ஆகையால் இந்த கல்லிலே இந்த சுவாபம் ఇది காணப்படுகிறது. జీవము లేని ఒక వస్తువు అంటున్నది. இது ஜீவனில்லாத பொருள். ఇది సాతాను వల్ల శోధింపబడే దేవుని యొక్క వాక్యమునకు విరోధమైన జీవితమే ఈ రాయిని బయలుపరుచున్నది. இது தேவனுடைய வார்த்தைக்கு விரோதமான சாத்தானால் சோதிக்கப்பட்ட காரியத்தை బెల్షస్సరు రాజు వలె ఇది మన యొక్క ఆస్తిని, గర్వమును, అతిశయాన్ని, హెచ్చింపును బయలుపరుచున్నది. இது பெல்ஷாத்சார் ராஜாவை போல தன்னுடைய ஆஸ்தியும் தன்னுடைய மேன்மையும் தன்னுடைய கர்வத்தையும் காண்பிக்கிற அனுபவத்தை காட்டும். ప్రకటన గ్రంథములో చెప్పబడిన ఈ రాయి సముద్రములో పడినప్పుడు బబులోను కనపడకుండా పోయింది. இந்த வெளிப்படுத்தின விசேஷத்திலே சொல்லப்பட்ட அந்த கல் எந்திர கல் சமுத்திரத்திலே விழுந்த போது மகா பெரிய நகரம் இல்லாமல் போயிடுச்சு. గర్వమును ఇది బయలుపరుచున్నది. இதுவும் கர்வத்தை காட்டுகிறது. కనుక రాయిలో ఉన్న స్వభావములు మనకి జీవితములో కనబడకూడదు. ஆகையால் இந்த கற்களிலே காணப்படுகிற இந்த சுவாபங்கள் நம்முடைய ஜீவித்திலே காணப்படக்கூடாது. రొట్టెలో ఉన్న స్వభావములు ఒక్కొక్కలో కనబడవలెను. இந்த வேடியான சுவாபங்கள் தான் நம்முடைய ஜீவித்தில் ఈ காணப்படுகிறது. రొట్టెలో ఉన్న స్వభావములన్నీ మన జీవితంలో కనబడకు ప్రభు మనకు సహాయం చేయనుగా. இந்த அப்பத்திலே உள்ள சுவாபங்கள் நம்முடைய ஜீவித்திலே காணப்படுவதற்கு நம்முடைய தேவன் நமக்கு உதவி செய்வாராக. రాతి గుండెలను తీసివేయుము దేవా, నూతన హృదయముల తీయము నా తండ్రి. రాతి గుండెలను తీసివేయుము దేవా, నూతన హృదయముల తీయము నా తండ్రి. పరిశుద్ధాత్మనే దేవుని ప్రేమను మా హృదయములో కుమరించుము మా దేవా. పరిశుద్ధాత్మనే దేవుని ప్రేమను మా హృదయములో కుమరించుము మా దేవా. పరిశుద్ధాత్మనా మహిమతో దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవుడా ఆశీర్వదిరమ్ము. పరిశుద్ధాత్మనా మహిమతో దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవుడా ఆశీర్వదిరమ్ము. రమ్ము దిగిరమ్ము. ప్రేమతో దిగిరమ్ము. రమ్ము దిగిరమ్ము. నిత్యగా ప్రీతించు. రమ్ము దిగిరమ్ము. ప్రేమతో దిగిరమ్ము. రమ్ము దిగిరమ్ము. నిత్యగా ప్రీతించు. పరిశుద్ధాత్మనా మహిమతో దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవుడా ఆశీర్వదిరమ్ము. పరిశుద్ధాత్మనా మహిమతో దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవుడా ఆశీర్వదిరమ్ము. రమ్ము దిగిరమ్ము.
ప్రేమ దిగిరమ్మ ప్రభువా దిగిరమ్మ శక్తి గ్రహించయ్యమ్మ. ప్రభు మనకి ఇచ్చిన ఆలోచన కూడా స్తోత్రించదము. ఈ దినమున కూడా రొట్టెని గురించి రాయిని గురించి ప్రభు మనతో మాట్లాడిన వాక్కులు కూడా స్తోత్రించదము. విన్న వాక్యం ప్రకారం జీవించుటకు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురుగా స్తోత్రించదము. ప్రార్థించండి. పరిశుద్ధమైన మా దేవా ఈ మంచి గురికి స్తోత్రం తండ్రి. గడిచిన వారం మన కంటి పాపలే కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి పునరుద్ధానంతో కాల్పి సమకూరాడిసిన కృప కొరికి స్తోత్రం. ఆనంది మీరు భారించిన ప్రభావంతో మాతో వచ్చిన మీ ఆలోచన కొరకే స్తోత్రం తండ్రి. ప్రభావ నుంచి ఇప్పుడు మీ సంధానం తండ్రి ఆత్మతో సత్యం తండ్రి సేవించిన కృప కొరకే స్తోత్రం. మీరు పలికిన వాకులంటి కొరకే స్తోత్రం. మాకు హెచ్చరికల కొరకే స్తోత్రం. ప్రభావ స్వామి మా యొక్క జీవితంలో ప్రభావ మీకు ఇష్టమైన స్వభావం తీసి పారవేతని స్తోత్రం. రాత్రి లాంటి స్వభావం తీసివేసి ప్రభావ స్వామి రొట్టెలాంటి మెత్తని స్వభావం మాకు దయచండి స్వామి స్తోత్రం. ఆయన రక్షించిన దినంలోనే ప్రభావ రాత్రి కొన్ని తీసేసి మాంసం కొన్ని వాగ్దానం చెప్పు ప్రభావ మాకు ఇచ్చిన దయ కొరకు స్తోత్రం. అయిన ప్రభావ అనేక సందర్భంలో రాత్రి లాంటి స్వభావం మాలో కనబడిచి మేము గ్రహిస్తున్నాం తన స్తోత్రం. కాబట్టి వాటిని బిడ్డలు దయచండి స్వామి స్తోత్రం. నీకే కార్యం ఇష్టం లేదో అవన్నీ తీసి పారవేటి మా కృప దయచండి స్వామిని స్తోత్రం. ప్రభావ అందరికీ ప్రయోజనకరంగా ఉన్న రొట్టె వలె మమ్మల్ని మార్చుతున్న స్తోత్రం. ఏ రీతిగా ప్రభావ స్వామి అనేకులకు ఆహారం ఉన్న రొట్టెలు మేము కూడా అనేకులకు ఆహారం కనబట్టు మా కృప దయచండి స్వామిని స్తోత్రం. తండ్రి ప్రభావ మమ్మల్ని తగ్గించుకుని సమర్పిస్తాను స్తోత్రం. అనుదినం మీ దివ్య స్వాములు ఎదిగి మీ వలె మారి మీరు ఆకలి కనుక కృప దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికీ తోడైనరుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు